హలో టు ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం తెలంగాణ మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానిస్టేబుల్ చేస్తున్నాం, బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ కాన్కేవ్ మిర్రర్? పుటాకార దర్పణకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సంబంధించి గుర్తుపెట్టాలి మనం. సో వస్తువు స్థానం, ప్రతిబింబ స్థానం, మరి ప్రతిబింబ పరిమాణం, వీటికి సంబంధించి మనం గుర్తుపెట్టాలి. సో వస్తువును ఉంచినప్పుడు ఎట్ ఇన్ఫినిట్ అండ్ హైలీ ఎన్లార్జ్డ్, అంటే వస్తువును ఎఫ్ దగ్గర ఉంచినప్పుడు అది ఇన్ఫినిట్ డిస్టెన్స్లో మరి హైలీ ఎన్లార్జ్డ్గా కనిపిస్తుంది అనేది రైట్ ఆన్సరా? సో హైలీ ఎన్లార్జ్డ్ ఉన్నది అనేది రైట్ ఆన్సరా? సో హైలీ ఎన్లార్జ్డ్ ఉన్నది రైట్ ఆన్సరా? బిట్వీన్ సి అండ్ ఎఫ్ అండ్ బియాండ్ సి అనేది కనిపిస్తుందా? బిట్వీన్ సి అండ్ ఎఫ్ అన్నప్పుడు బియాండ్ సి కనిపిస్తుందా, మరి ఎన్లార్జ్డ్ కనిపిస్తుందా? బియాండ్ సి బిట్వీన్ ఎఫ్ అండ్ డిమినిష్డా, ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంచినప్పుడు ఎట్ సి హైలీ డిమినిష్డా అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో ఇప్పుడు ముందు మనకు దర్పణాల గురించి మనం ముందు చెప్పేసుకోవాలి. సో ముందు దర్పణాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సమతల దర్పణాలు, ప్లేన్ మిర్రర్స్ అంటాం. సో ఏంటివి? మనం ఇళ్లల్లో వాడేవన్నీ ప్లేన్ మిర్రర్సే, సమతల దర్పణాలు. సో ఉదాహరణకు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ మనకు అది ప్లేన్గా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. కొన్ని దర్పణాలు వక్రాకృతిని కలిగి ఉంటాయి. ఉపరితలము అనేది వక్రాకృతిలో ఉంటుంది. సో వక్రత ఉపరితలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది. సో వక్రంగా సర్ఫేస్ అనేది ఉపరితలం వక్రంగా ఉంటే దాన్ని ఏమంటామంటే దాన్ని గోళాకార దర్పణం అంటాం, స్పెరికల్ మిర్రర్స్ అంటాం. మరి ఇళ్లలో వాడేటివి ప్లేన్ మిర్రర్స్. ఎలా గుర్తుపట్టాలి ప్లేన్ మిర్రర్ను? మనం దర్పణం ముందు నిల్చున్నప్పుడు మనకు మన ఫేస్ ఎంత ఉందో అంతే కనిపించాలి. దాన్ని ఏమంటామంటే ప్లేన్ మిర్రర్ అంటాం, సమతల దర్పణం అంటాం. మనం ఎంత ఉన్నామో అంతే కనిపించాలి, దాన్ని ప్లేన్ మిర్రర్ అంటాం. మన ఉన్న ఫేస్ కంటే పెద్దదిగా కనిపించినా చిన్నదిగా కనిపించినా అది ప్లేన్ మిర్రర్ కాదు, అది సమతల దర్పణం కాదు. ఏమవుతుంది అప్పుడు? స్పెరికల్ మిర్రర్ అవుతుంది. సో గోళాకార దర్పణం అవుతుంది, గోళాకార దర్పణం. అయితే ఈ గోళాకార దర్పణాలు రెండు రకాలు ఉంటాయి మళ్ళీ. ఒకటి పుటాకార దర్పణం, రెండవది కుంభాకార దర్పణం. కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఎలా గుర్తుపెట్టాలి అది కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అంటే లోపలికి కర్వ్ లాగా దొప్పలాగా ఉంటే, సో మనకు స్పూన్ లాగా చూస్తే లోపలికి లోతులా ఉంటే, డెప్త్ లాగా కనిపిస్తే దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటాము. సో ఈ రకంగా కనిపించింది అనుకోండి, అది దాన్ని కాన్కేవ్ అంటాం. ఈ రకం కనిపిస్తే కాన్కేవ్ అంటాం. ఇది కాన్కేవ్, ఇటువైపు దొప్పలాగా కనిపిస్తుంది. యువతల వైపు ఇది కోటింగ్ చేయబడి ఉంటుంది. ఇటువైపు కోటింగ్ దేంతో? దీన్ని సిల్వర్ నైట్రేట్తో కానీ రెడ్ ఆక్సైడ్తో కానీ దీన్ని కోటింగ్ చేస్తారు, రెడ్ ఆక్సైడ్. సో దీని ముందు నిల్చుంటే మనకి ఇంత ప్రతిబింబం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పూన్, టీ స్పూన్ అయినా లేదా పెద్ద కూర చెంచా అయినా పర్లేదు, అందులో చూసుకోండి అది పుటాకార దర్పణం, అది పుటాకార దర్పణంలాగా పనిచేస్తుంది. సో అలాగే ఈ ఉబ్బెత్తుగా ఉంటే, మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే ఉబ్బెత్తుగా, ఈ రకంగా ఉంటే ఉబ్బెత్తుగా ఇటువైపు, సో ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే దాన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం. కాన్వెక్స్ మిర్రర్ అంటాం. ఒకవైపు దీనికి కూడా ఒకవైపు కోటింగ్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ అంటాం దీనికి ఒకవైపు కోటింగ్ ఉంటుంది. సరే, అవతల వైపు కోటింగ్ ఉంటుందండి, యువతల వైపు కాదు, అవతల వైపు కోటింగ్ ఉంటుంది దీనికి. సో ఇది కాదు, కోటింగ్ లోపలి వైపు ఇటువైపు ఉంటుంది. ఉదాహరణకు ఎక్కడ ఉంటుంది ఇది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు వాహనాల్లో వాడేటువంటి సైడ్ మిర్రర్ చూసినట్లయితే మధ్యలో పట్టుకొని చూసినట్లయితే ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆ దర్పణాన్ని మీరు ఇప్పేసి నీళ్లు పోస్తే అక్కడ ఉండవు, మధ్యలోంచి జారిపోతాయి ఇటువైపు. ఇందులోనేమో సెంటర్కి వస్తాయి. ఇందులో ఏది పుటాకార దర్పణంలో మధ్యలోకి వస్తాయి, ఇందులోనేమో చుట్టుకు వెళ్ళిపోతాయి. ఫ్లాట్, మరి ప్లేన్ మిర్రర్ పైన ఫ్లాట్గా ఉంటుంది, ఎటు కదలకుండా ఉంటాయి కాబట్టి ఈ రకం. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ దీనికి సంబంధించి ఒక ప్రతిబింబం, మనం ఈ పుటాకార దర్పణం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు పుటాకార దర్పణం, కాన్కేవ్ మిర్రర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ కాన్కేవ్ మిర్రర్ అనేది ఎలా ఉంటుంది? మిర్రర్ ఫార్ములా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కాన్కేవ్ మిర్రర్ ఫార్ములా చెప్పుకోబోతున్నాం. ఇది మిర్రర్ది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ మిర్రర్ని ఏం చేయాలంటే దీన్ని ఈ రకం మిర్రర్, ఇదేంటి? కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణం ఇది. సో
దీనికి ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత వీడియోస్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఎందుకంటే ఈ బిట్ వరకే కాకుండా మీకు కన్స్ట్రక్టివ్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ మిర్రర్ను మొత్తం మనం ఇలాంటి క్వశ్చన్స్ చాలా గమనిస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో పేపర్స్లో. కాబట్టి ఇది కన్స్ట్రక్టివ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది, పూర్తిగా విపులంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే ఏంటి అంటే ఈ దర్పణాన్ని మొత్తం గోళంగా ఊహించండి, గోళంగా మొత్తం గీయండి, దీన్ని ఒక స్పియర్ లాగా గీయండి, స్పియర్ లాగా దీన్ని కంప్లీట్ చేయండి. స్పియర్ లాగా చేస్తే ఈ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, అంటే వృత్తం. మనము స్పియర్కి సర్కిల్కి డిఫరెన్స్ ఏంటి? స్పియర్ అనేది ఉబ్బెత్తుగా ఉంటుంది, వృత్తానికి గోళానికి తేడా అంటే గోళం ఉబ్బెత్తుగా ఉంటుంది. మనం బోర్డుపై గీయలేం కదా, ఇది గోళమే వాస్తవానికి. మరి ఇప్పుడు వృత్తంలా గీసాం. ఇప్పుడు దీని కేంద్రం ఉంటుంది కదా, సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ అనేది దీనికి ఉంటుంది. దీని కేంద్రం గుర్తించండి, ఇక్కడ ఇది కేంద్రం, ఇది కేంద్రం. దీన్ని సితో సూచిస్తాం, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణం యొక్క కేంద్రం అంటాం. ఇక్కడ ఒక బిందువును ఊహిస్తాం, పి అనేటువంటి బిందువును ఊహిస్తాం. ఈ రెండు బిందువులను కలిపే రేఖను సిపి అంటాం. దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, ఆర్తో సూచిస్తాం ఈ దూరాన్ని. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్, సిపి ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దీన్ని వక్రతా వ్యాసార్థం అంటాం, వక్రతా వ్యాసార్థం. దీని గుండా ఒక సరళరేఖ వెళ్తుంది, దీని గుండా ఒక సరళరేఖను మనం గీసినట్లయితే ఈ సిపి గుండా వెళ్తూ, అంటే వక్రతా వ్యాసార్థం గుండా వెళ్తూ వెళ్ళేటువంటి ఒక రేఖను కనుక గీసినట్లయితే దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, ప్రధాన అక్షం అంటాం. దీని గుండా వెళ్ళేటువంటి రేఖను మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, ప్రధాన అక్షం అంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రేఖను ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో ఇప్పుడు మనం దీని ముందు నిల్చుంటే మన ప్రతిబింబం ఏర్పడుతుంది కదా, ఇటువైపు ఇది కోటింగ్ చేయబడి ఉంటుంది ఇటువైపు. సో అది నేను గీయట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు దీనికి సమాంతరంగా ఒక రేఖను గీసినాం అనుకోండి, వస్తువుపై మనం దర్పణం ముందు నిల్చున్నప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? మనపై కాంతి పతనం చెంది పరావర్తన చెందినప్పుడు ఎదురుగా ఉన్న దర్పణం నుండి కూడా పరావర్తన చెందడం వల్ల మనకు మన దర్పణంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఉదాహరణకు చిమ్మ చీకట్లో మనం మిర్రర్ ముందు నిల్చుంటే మన ఇమేజ్ ఏర్పడదు, కనిపించదు. ఎందుకు? కాంతి లేదు. కాంతి ఏం చేస్తుంది? ప్రతిబింబాన్ని, ఇమేజ్ని ఎలా ఏర్పరుస్తుంది? దర్పణంలో కనిపించేది ఇమేజ్, ప్రతిబింబం. మనం వస్తువు అవుతాము, ఆబ్జెక్ట్ అవుతాం మనం. సో మనపై లైట్ ఇన్సిడెంట్ అయ్యి మన నుండి రిఫ్లెక్ట్ అయ్యి ఆపోజిట్గా ఉన్న మిర్రర్పై ఇన్సిడెంట్ అయ్యి దాని నుండి రిఫ్లెక్ట్ అయినప్పుడు మన ఇమేజ్ అందులో కనిపిస్తుంది. ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. మనపై కాంతి పతనం చెంది పరావర్తన చెందడం వల్ల ఎదురుగా ఉన్న దర్పణం నుండి పరావర్తన చెందినప్పుడు ఎదురుగా ఉన్న దర్పణంలో మన ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఎక్కడో వస్తువు ఉంటుంది, వస్తువుని ఇక్కడ ఉంచితే వస్తువు యొక్క ప్రతిబింబం అందులో కనిపిస్తుంది మనకి. మరి వస్తువు నుండి ఆ వస్తువుపై కాంతి పతనం చెంది పరావర్తన చెందుతున్నట్టు మనం ఊహించుకోవాలి. ఇక్కడ పతనం చెంది పరావర్తన చెందుతున్నట్టుగా ఊహించుకోవాలి. సో ఆ వస్తువుపై కాంతి పతనం చెంది పరావర్తన చెందినప్పుడు ఈ రకంగా కాంతి కిరణాలు ఈ రకంగా వెళ్తాయి. ఆ వస్తువు నుండి పరావర్తన చెందినటువంటి కాంతి కిరణాలు, రేస్ ఆఫ్ లైట్ ఇలా వెళ్తాయి. సో ఇక్కడ నుండి కాంతి కిరణం ఇట్లా వచ్చింది అనుకోండి, వచ్చి దర్పణంపై పతనం చెందుతుంది. దర్పణం నుండి వెళ్ళదు కదా, రిఫ్లెక్ట్ అవుతుంది. దర్పణం నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. గాజు అయితేనే వెళ్తుంది, ఒకవైపు పూత పూస్తుంది, మిర్రర్ అవుతుంది. కాబట్టి అటు వెళ్ళదు. వెళ్ళకుండా ఏమవుతుంది? ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుంది? ఇటువైపు వస్తుంది మళ్ళీ. సో అంటే ప్రధాన అక్షాన్ని, ప్రిన్సిపల్ యాక్సిస్ని ఖండిస్తుంది ఈ రేఖ. ప్రిన్సిపల్ యాక్సిస్ ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. సో ఈ రేఖ అనుకో, వస్తువు నుండి వచ్చేటట్టు మరొక రేఖ ఏమవుతుంది? ఈ మిర్రర్పై ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఈ ప్రధాన అక్షాన్ని ఖండిస్తుంది. ఇందాకటి కిరణం ఏ బిందువు వద్ద ఖండించిందో ఈ కిరణం కూడా అదే బిందువు వద్ద ఖండిస్తుంది. మరొక రేఖ వచ్చింది అనుకుందాం, దీనిపై ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ అక్కడే ఖండిస్తుంది. సో మనం ఎన్ని రేఖల్ని దీని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఎన్ని రేఖల్ని గీసినా అవి అదే బిందువు వద్ద, ఒకే బిందువు వద్ద కాన్సన్ట్రేట్ అవుతాయి, ఒకే బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. లేదా పరావర్తనం చెందిన తర్వాత ఒకే ఒక బిందువు వద్ద ప్రధాన అక్షాన్ని ఖండిస్తాయి, ఇంటర్సెక్ట్ చేస్తాయి. ఆల్ ది రేస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది మిర్రర్ విల్ మీట్ ఆర్ ఇంటర్సెక్ట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ సర్టెన్ పాయింట్. ఒకనొక బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఏ బిందువు వద్ద ప్రధాన అక్షాన్ని ఖండిస్తాయో దాన్ని ఏమంటాం మనం? ఏ బిందువు వద్దనైతే ప్రధాన అక్షాన్ని ఖండిస్తాయో దాన్ని ఏమంటాం? నాభి అంటాం. నాభి అని తెలుగులో అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? దాన్ని ఫోకస్ అంటాం. దీన్ని ఎఫ్తో సూచిస్తాము. ఫోకస్ని ఎఫ్తో సూచిస్తాం. ఇది ఎఫ్ అన్నమాట. ఎఫ్. ఈ సిపి దూరం ఇది వ్యాసార్థం కదా,
మరి పిఎఫ్ని ఏమంటాం? పికి ఎఫ్కు మధ్య ఉన్న దూరాన్ని ఏమంటాం? పికి ఎఫ్కు మధ్య ఉన్న దూరాన్ని నాభ్యంతరం అంటాము, ఎఫ్తో సూచిస్తాము. అంటే పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నాభ్యంతరం, ఎఫ్ అంటాం దాన్ని. ఫోకల్ లెంత్ అంటాం, ఫోకల్ లెంత్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో నాభ్యంతరం అంటాం. నాభి అనేది పాయింట్, నాభ్యంతరం అంటే దూరం, పి నుండి ఎఫ్కు మధ్య ఉన్న దూరాన్ని నాభ్యంతరం అంటాం. దీన్ని నాభి అంటే మీ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దర్పణం యొక్క కేంద్రం అంటాం. సిపి ఆర్తో దూరాన్ని ఆర్తో సూచిస్తాం, లేదా సిపి అనే రెండు బిందువుల మధ్య దూరాన్ని ఆర్తో సూచిస్తాము. సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, స్మాల్ ఎఫ్తో సూచిస్తాం. సో ఇది ఇప్పుడు మనం ఇక్కడ వస్తువును అనంత దూరాన్ని ఉంచినామనుకోండి, అనంత దూరాన్ని ఉంచితే ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది, ఏదా ఎక్కడ ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. అనంత దూరాన్ని ఉంచితే మనకు ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. ఒకవేళ అనంత దూరాన చాలా దూరం, ఇక్కడ అనంత దూరాన్ని ఉంచితే ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది ప్రతిబింబం. అది పాయింట్ లాగా ఏర్పడుతుంది, ఒక బిందువు లాగా మాత్రం ఏర్పడుతుంది. పైకా కిందికా తలేటు కాళ్ళేటు అనేది కనిపించదు, పైకేటు కిందికేటు అని కనిపించదు, ఒక బిందువులాగా కనిపిస్తుంది. లేదా కొంచెం ముందుకు తీసుకొచ్చి దర్పణానికి ముందు సికి కొద్ది ముందు వైపు ఉంచినామనుకోండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సి, కేంద్రానికి కొద్ది ముందు వైపు ఉంచాం. అప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది? అప్పుడు ఈ సికి ఎఫ్కు మధ్య ఏర్పడుతుంది. అంటే ఇది ఇటు వచ్చింది కదా, ఇటు వస్తే అది అటు నుండి ఇటు వస్తుంది. అంటే ఇక్కడ మధ్యలో సికి ఎఫ్కు మధ్యలో ఎక్కడో ఏర్పడుతుంది. సో ఎక్కడో ఏర్పడుతుంది. మనం మళ్ళీ సరిగ్గా సి దగ్గర ఉంచామనుకోండి, ప్రతిబింబం కూడా సి దగ్గరనే ఏర్పడుతుంది. అది పైకి ఉంటే ఇది కిందికి ఉంటుంది, అది పైకి ఉంటే ఇది కిందికి. వస్తువు పైకి వైపు ఉంటే ప్రతిబింబం కింది వైపు తలకిందులుగా ఏర్పడుతుంది. ఎప్పుడైనా మనం తలకిందులుగా ఏర్పడుతుంది. సో ఒకవేళ వస్తువుని ఇక్కడ ఎఫ్ దగ్గర ఉంచితే అది అనంత దూరంలో ఏర్పడుతుంది. అంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం ఎఫ్ దగ్గర ఏర్పడితే, వస్తువునే మనం ఎఫ్ దగ్గర ఉంచితే ఆ ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, సో దీని నుండి వచ్చేటువంటి కాంతి పరావర్తన చెందడం వల్ల ఈ పరావర్తన చెందిన కాంతి కిరణాలన్నీ కూడా ఇక్కడ దీన్ని కాంతి పతనం చెంది పరావర్తన చెందింది, మరి ప్రధాన అక్షాన్ని ఇక్కడ ఖండించింది. దీని నుండి వస్తువు నుండి వచ్చేటువంటి కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మరి ఇక్కడ మీట్ అవుతున్నాయి. సో దిస్ రే ఆఫ్ లైట్ ఆల్సో ఇన్సిడెంటింగ్ ఆన్ ది మిర్రర్ అండ్ రిఫ్లెక్టెడ్ ఆఫ్టర్ రిఫ్లెక్ట్ ఇట్ ఇంటర్సెక్ట్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ఎఫ్. కాబట్టి ప్రతి కిరణం ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా మనం వచ్చేటువంటి కాంతి మరి అంటే ఏంటి? వస్తువును ప్రధాన అక్షంపై ఉంచాలి, ఇదే సరళరేఖపై ఉంచాలి. పిని సిని కలిపే సరళరేఖపై ఉంచినప్పుడు ఇలా జరుగుతుంది. సో అప్పుడు అన్ని ఇక్కడ కలుస్తాయి అన్నమాట, ఇక్కడ కలుస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ చదివితే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఇదంతా. సో తర్వాత మీరు ఈజీగా చేయగలుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే. ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ కాన్కేవ్ మిర్రర్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, పొజిషన్, ఇమేజ్, సైజ్. సో ఎట్ ఇన్ఫినిట్ అంటే ఆబ్జెక్ట్ని ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంచినప్పుడు ఎట్ ఎఫ్, ఆబ్జెక్ట్ ఎట్ ఎఫ్, ఆబ్జెక్ట్ని ఎఫ్ దగ్గర ఉంచితే ఎట్ ఇన్ఫినిట్ దగ్గర ఏర్పడుతుంది రైట్ ఆన్సర్. ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. మరి హైలీ ఎన్లార్జ్, చాలా పెద్దదే కనిపిస్తుంది. ఎఫ్ దగ్గర ఉంచినప్పుడు ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర ఉన్నది రైట్. బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఏది వస్తువును సి అండ్ ఎఫ్ దగ్గర ఏర్పడితే బియాండ్ సి అండ్ ఎన్లార్జ్ అన్నాడు. బియాండ్ సి అండ్ ఎన్లార్జ్, సి మరియు ఎఫ్ మధ్యలో ఉంచినప్పుడు, సి మరియు ఎఫ్ మధ్యలో ఉంచినప్పుడు సో ఇంకేమవుతుంది? సో ఇక్కడ ఉంచినప్పుడు అంటే బియాండ్ సి అండ్ ఎన్లార్జ్డ్ అనేది ఏర్పడుతుందా బిట్వీన్ సి అండ్ ఎఫ్. సో కాబట్టి మనకు ఫస్ట్ది రైట్ ఆన్సర్ అండి, ఫస్ట్ది రైట్ ఆన్సర్. ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు సి దగ్గర ఏర్పడదు, అలాగే బియాండ్ సి దగ్గర ఏర్పడినప్పుడు బియాండ్ సి అంటే సికి వెనుక వైపు ఉంచినప్పుడు అన్నాడు. కానీ ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్, ఇవన్నీ రాంగ్. ఏమేమి ఇచ్చాడు? మనకు ఇన్ఫినిట్ దగ్గర డిస్టెన్స్ ఎఫ్ దగ్గర ఉంచినప్పుడు వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం ఎఫ్ దగ్గర ఏర్పడుతుంది. వస్తువును ఎఫ్ దగ్గర ఉంచినప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్, ఇమేజ్ కెన్ బి ఫార్మ్డ్ ఎట్ ఎఫ్, దట్ ఈస్ ఫోకస్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్ ఎఫ్, then image can be formed at infinite distance. That is the right answer. Next question. What is the relative density of silver? వెండి యొక్క సాపేక్ష సాంద్రత అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంద్రత అంటే ఏంటి, సాపేక్ష సాంద్రత అంటే ఏంటి, డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్ డెన్సిటీ. ప్రమాణ ఘన పరిమాణం గల వస్తువు యొక్క ద్రవ్యరాశినే సాంద్రత అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నీటి గురించి, వాటర్ గురించి తీసుకున్నాం అనుకోండి, వాటర్ డెన్సిటీ ఎంత, దాన్ని సాంద్రత అంటాం, తెలుగులో సాంద్రత అంటాం.
సాంద్రత తెలియాలంటే వస్తువు యొక్క ద్రవ్యరాశిని మాస్ని దాని వాల్యూమ్ ఘనపరిమాణంతో భాగించాలి, ఘనపరిమాణం వాల్యూమ్తో డివైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ని ఎంత తీసుకోవాలి, 1 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల వాటర్ తీసుకున్నాం అంటే 1 సెంటీమీటర్ లెంత్, 1 సెంటీమీటర్ బ్రెడ్త్, 1 సెంటీమీటర్ హైట్. సో వాస్తవానికి సెంటీమీటర్ అంటే చిన్నగానే ఉంటుంది, కానీ మీకు కనిపించాలని కొంచెం పెద్దగానే డ్రా చేస్తున్నాను నేను. అంటే ఒక చిన్న డబ్బా లోపల సెంటీమీటర్ లెంత్, సెంటీమీటర్ బ్రెడ్త్, సెంటీమీటర్ హైట్, పొడవు వెడల్పు ఎత్తు అన్నీ కూడా సెంటీమీటర్ చొప్పున ఉన్నాయి. క్యూబికల్ బాక్స్ ఘనాకృతిలో ఉంటుంది, పొడవు వెడల్పు ఎత్తు అన్ని సమానంగా ఉంటాయి. పొడవు సెంటీమీటర్, వెడల్పు సెంటీమీటర్, ఎత్తు సెంటీమీటర్. అప్పుడు ఘనపరిమాణం ఎంత అవుతుంది, వాల్యూమ్ V = 1 × 1 × 1 అవుతుంది, 1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. దీన్ని ఫుల్ వాటర్తో నింపామనుకోండి ఎన్ని గ్రామ్స్ అవుతుంది అంటే కొలిస్తే ఇప్పుడు దాని ఘనపరిమాణం 1 సెంటీమీటర్ క్యూబ్ అంటాం. 1 సెంటీమీటర్ క్యూబ్ ఎన్ని గ్రామ్స్ అవుతుంది, దాని తూకం వేస్తే సాధారణ త్రాసుతో తూకం వేస్తే 1 గ్రామ్ అవుతుంది. త్రాసు అంటే తెలుసు కదా, ఆ నీటిని మాత్రం నీటి తూకం కనుక్కోవాలి, డబ్బాని కాదు, నీటి తూకం గ్రామ్ ఉంటుంది. అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం గల నీటి ద్రవ్యరాశి 1 గ్రామ్ అంటాం. ప్రమాణ ఘనపరిమాణం అంటే 1 సెంటీమీటర్ క్యూబ్, అది 1 గ్రామ్ ఉంటుంది. సో 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ విల్ బి 1 గ్రామ్. ఇది 1 సెంటీమీటర్ క్యూబ్ అయితే ఇది 1 గ్రామ్ అవుతుంది, ఇది 1 గ్రామ్ అవుతుంది. దీన్నే నీటి యొక్క సాంద్రత అంటాం. మరి ఖచ్చితంగా సరిగ్గా ఎందుకు ఉంటుంది 1 సెంటీమీటర్ క్యూబ్ 1 గ్రామ్ ఎందుకు సమానంగా ఉంటాయి అంటే శాస్త్రవేత్తలే దీన్ని స్టాండర్డైజ్ చేశారు. 1 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణ వాటర్నే 1 గ్రామ్ అన్నారు, 1 గ్రామ్నే 1 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది 1 మిల్లీ లీటర్ కూడా అవుతుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ అన్న నీటి విషయంలో 1 గ్రామ్ అన్న 1 మిల్లీ లీటర్ అన్న ఒకటే. ఇది నీటికి మాత్రం వర్తిస్తుంది, మిగతా ద్రవాలకు వర్తించాల్సిన అవసరం లేదు, వాటర్కి అయితే అప్లై అవుతుంది. అప్పుడు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అవుతుంది, ఎంత 1 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం తీసుకున్నాం, 1 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ తీసుకున్నాం, ఎన్ని గ్రామ్స్ అవుతుంది అంటే 1 గ్రామ్ అవుతుంది. అప్పుడు 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. సో 1/1 1 కదా, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని రాస్తాం మనం. అంటే సాంద్రతకు ప్రమాణాలు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఏ ప్రమాణాలు, CGS ప్రమాణాలు, సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. సో CGS ప్రమాణాల్లో గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ తీసుకుంటాం. అదే సిల్వర్ డెన్సిటీ తీసుకున్నారనుకోండి, సిల్వర్ వెండి డెన్సిటీ ఆఫ్ సిల్వర్, S ఫర్ సిల్వర్, D అంటే డెన్సిటీ, సిల్వర్ డెన్సిటీ అంటే సిల్వర్ మాస్ని దాని వాల్యూమ్తో డివైడ్ చేయాలి. ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ క్యూబ్ అదే వాల్యూమ్ ఉన్న సిల్వర్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ అదే సెంటీమీటర్ పొడవు, సెంటీమీటర్ వెడల్పు, సెంటీమీటర్ ఉన్న సిల్వర్, అది క్యూబ్. మొత్తం సిల్వర్ అంటే తెలుసు కదా వెండి, ఇది వెండి దిమ్మె, మొత్తం వెండి అయింది, హాలో లేదు, లోపల ఖాళీ ప్రదేశం ఏం లేదు, మొత్తం వెండినే. ఇది సెంటీమీటర్ పొడవు ఉంది, 1 సెంటీమీటర్ వెడల్పు ఉంది, సెంటీమీటర్ ఎత్తు ఉంది. అప్పుడు ఘనపరిమాణం ఎంత, 1 × 1 × 1 అవుతుంది, 1 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. దీన్ని తూకం వేయాలి. తూకం వేయడం అంటే తెలుసు కదా, సాధారణ త్రాసు తీసుకొని కామన్ బ్యాలెన్స్ తీసుకొని అందులో తూకం వేయాలి, బ్యాలెన్స్ చేయాలి. చేస్తే ఎంత ఉంటుంది, ఇది 10 గ్రామ్స్ ఉంటుంది, 10 గ్రామ్స్. సో ఇక్కడ చూడండి 9.5 7.2 10.4 10.8 మనకు కొన్ని పుస్తకాల్లో 10 అని ఇస్తాడు. సో 10కి దగ్గర ఉంది, ఇది 10.4 అన్నమాట. 10.4 గ్రామ్స్ ఉంటుంది. చూడండి సెంటీమీటర్ పొడవు, సెంటీమీటర్ వెలుపు, సెంటీమీటర్ ఎత్తున్న వాటర్ అయితేనేమో 1 సెంటీమీటర్ క్యూబ్ అయితే 1 గ్రామ్ అవుతుంది. ఇదైతేనేమో అదే సెంటీమీటర్ పొడవు, సెంటీమీటర్ వెలుపు, సెంటీమీటర్ ఎత్తున్న వెండిని తీసుకుంటే 10.4 గ్రామ్స్ అవుతుంది. ఇంతే సైజులో ఉండేటువంటి అంటే సెంటీమీటర్ పొడవు, సెంటీమీటర్ వెలుపు, సెంటీమీటర్ ఎత్తున్న బంగారాన్ని తీసుకుంటే 20 గ్రామ్స్ అవుతుంది, అంటే 2 తులాలు అవుతుంది. ఇది 1 తులం అన్నమాట. 10.4 గ్రామ్స్, 10 గ్రామ్స్ అయితే తులం అంటాం కదా. అదే మనం ఇనుమును తీసుకుంటే 7.9 గ్రామ్స్ ఉంటుంది, స్టీల్ని తీసుకుంటే 8 ఉంటుంది. ఇవన్నీ సాంద్రతలు అంటారు, డెన్సిటీ అంటారు. సో ఇది వెండి యొక్క సాంద్రత ఎంత అంటే 10.4 గ్రామ్స్ ఉంది మాస్ బై 1 సెంటీమీటర్ క్యూబ్. 10.4 గ్రామ్స్ బై 1 సెంటీమీటర్ క్యూబ్ ఎంత అయింది, 10.4/1 అంటే 10.4 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. ఇది వెండి సాంద్రత. రిలేటివ్ డెన్సిటీ అంటే నీటితో పోలుస్తాము. రిలేటివ్ డెన్సిటీ అంటే నీటితో పోల్స్తాం. నీటి సాంద్రతతో పోల్చినప్పుడు ఎన్ని రెట్లు అంటే 10.4 టైమ్స్. రిలేటివ్ డెన్సిటీ సాపేక్ష సాంద్రత అంటాము. సాపేక్ష సాంద్రత అంటే ఏంటి, సాపేక్ష సాంద్రత రిలేటివ్ డెన్సిటీ అంటే ఏంటి, డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. నీటి సాంద్రతతో భాగించాలి దేన్నైనా. నీటి సాంద్రత ఎంత 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఇదంతా 10.4. సో
వెండి సాంద్రతను నీటి సాంద్రతతో భాగించాలి. సాధారణంగా నీటితో కంపేర్ చేస్తాం, దాన్ని రిలేటివ్ డెన్సిటీ అంటాం. ఇప్పుడు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి, రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడేమొస్తాయి 10.4/1 అంటే 10.4 వస్తుంది. దీన్నే మనం రిలేటివ్ డెన్సిటీ అంటాం. దేని సాంద్రతనైనా నీటి సాంద్రతతో భాగించాలి. నీటి సాంద్రత 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. అయితే మనకు డినామినేటర్లో 1 ఉంటుంది, కానీ ఈ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయ్యి 10.4 ఉంటుంది. అంటే రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు, ప్రమాణాలు ఉండవు, డెన్సిటీకి ఉంటాయి. గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ డెన్సిటీ. గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది నీటి యొక్క సాంద్రతకు ప్రమాణం. ఇదే ఏ సాంద్రతకైనా ప్రమాణం. రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు. ఎన్ని రెట్లు ఉంది నీటితో, ఎన్ని రెట్లు. నా దగ్గర 2000 ఉన్నాయనుకోండి, నీ దగ్గర 10,000 ఉన్నాయనుకోండి. నా దగ్గర ఉన్నదాంతో నీ దగ్గర ఎన్ని రెట్లు అంటే 5 రెట్లు అంటాం. నా దగ్గర 1000 ఉన్నాయి, నీ దగ్గర 5,000, 5 రెట్లు అంటాం. సో నా దగ్గర 50 రూపాయలు, నీ దగ్గర 100 ఉన్నాయి అనుకోండి, ఎంత డబుల్ అంటాం, 2 రెట్లు అంటాం. ఈ రకంగా పోలుస్తాం, కంపేర్ చేయడం అన్నమాట. నీటి సాంద్రతతో కంపేర్ చేయాలి, పోల్చడాన్నే సాపేక్ష సాంద్రత అంటాం. అంటే రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఏ మెటీరియల్ రిలేటివ్ డెన్సిటీ కనుక్కోవాలన్నా వాటర్ డెన్సిటీతో డివైడ్ చేయాలి. అంటే గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ గ్రామ్ సెంటీమీటర్ క్యూబిక్ క్యాన్సిల్ అవుతుంది. సో సంథింగ్ బై 1 వస్తుంది ఏదైనా. మనం ఇందులో గోల్డ్ రిలేటివ్ డెన్సిటీ అన్నాడు అనుకోండి, 20 తీసుకోవాలి. 20 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ బై 1 గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్. సో కాబట్టి 20/1 వస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, ఇక యూనిట్స్ చెప్పకుండా డైరెక్ట్ చెప్పాలి. షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్ నంబరే చెప్పాలి, యూనిట్స్ ప్రమాణాలు చెప్పొద్దు. కాబట్టి 10.4. సో అదే బంగారానికి అయితే 20 అని చెప్పాలి, రిలేటివ్ డెన్సిటీ 20 అని చెప్పాలి. ఇనుముకు ఐరన్ కంటే 7.9 అని చెప్పాలి, స్టీల్కి 8 అని చెప్పాలి. సో ఆ రకంగా 3.51, డైమండ్ అయితే 3.51, వజ్రం 3. గ్రాఫైట్ 2.25 ఉంటుంది, 2.25. ఈ రకంగా కొన్ని పదార్థాలకు, కొన్ని స్టాండర్డ్ మెటీరియల్స్కు డెన్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. In 1834, who proposed a law states that the current induced by change in flow opposes the effect produced in the change. In 1834, who proposed a law that states that the current induced by a change in the flow opposes the effect produces in the change. ఏ మార్పు ద్వారా విద్యుత్ ప్రేరేపితమైందో ఆ మార్పును వ్యతిరేకించేట్లుగా విద్యుత్ ప్రవాహ దిశ ఉంటుంది. సో ఏదైనా విద్యుత్ క్షేత్రంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును వ్యతిరేకించేట్లుగా విద్యుత్ ప్రవాహ దిశ ఉంటుంది. విద్యుత్ ప్రవాహం ఎప్పుడైనా అందులో మార్పు వస్తే ఒప్పుకోదు. ఇది ఒప్పుకోదు, అది దాన్ని వ్యతిరేకించేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది అని 1834 ఎవరు ప్రతిపాదించారంటే దీన్ని హెన్రిచ్ లెంజ్ ప్రవేశించాడు. దీన్ని ప్రతిపాదించాడు, ఈ నియమాన్ని ప్రతిపాదించాడు. ఇన్ 1834 who proposed a law that the current induced అంటే పెరిగినటువంటి కరెంటు, డెవలప్డ్ కరెంటు, ఇంక్రీజ్డ్ కరెంట్ బై చేంజ్ ఇన్ ద ఫ్లో అపోజెస్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ ద చేంజ్. కాబట్టి విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రతలో మార్పు వచ్చినట్లయితే ఆ మార్పును వ్యతిరేకించేదిగా విద్యుత్ ప్రవాహం ఉంటుంది అని ఎవరు ప్రతిపాదించారంటే హెన్రిచ్ లెంజ్ అనేటువంటి శాస్త్రవేత్త 1834లో ప్రతిపాదించాడు. నెక్స్ట్, వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ an arrangement of resistors used for accurate measurement of the resistance. వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది నిరోధకత యొక్క ఖచ్చితమైన కొలత ఉపయోగించేటువంటి రెసిస్టర్ల అమరిక. ఎన్ని ఉంటాయంటే ఇందులో 3 ఉంటాయి. 3 రెసిస్టర్స్ ఉంటాయి వీట్స్టోన్ బ్రిడ్జ్లో, 3 రెసిస్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఫ్యూజ్ వైర్? సో ఫ్యూజ్ వైర్కు సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి? సరైనది ఏది? ఇట్ హ్యాస్ లో మెల్టింగ్ పాయింట్ అండ్ లో కండక్టివిటీ.
low melting point and low conductivity na, it has high melting point and low conductivity na, it has low melting point and high conductivity na, it has high melting point and హై కండక్టివిటీ నా. మరి ఫ్యూజ్ వైర్ అని అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వాడతాం? ఫ్యూజ్ వైర్ అంటే మనకు తెలుసు, దాని పర్పస్ ఏంటి అని అడుగుతారు జనరల్గా. ఎందుకంటే ఫ్యూజ్ వైర్ ఎందుకు వాడతాం? వెనెవర్ ద వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ విల్ అక్కర్ టు డిస్కనెక్ట్ ద మెయిన్ సర్క్యూట్. సో టు డిస్కనెక్ట్ ద ఆల్ ది డివైసెస్ ఫ్రమ్ ది మెయిన్ సర్క్యూట్. మనం విద్యుత్తు సాధనాలు వాడతాం ఇంట్లో ఫ్యాను, ట్యూబ్ లైటు ఇలాంటివి వాడతాం, బల్బు, టీవీ ఇలాంటివి ఎన్నో వాడుతుంటాం. సో వీటి నుండి వోల్టేజ్ ఎగుడుదుగుడులు వచ్చినప్పుడు, హయ్యర్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ను అవాయిడ్ చేసేందుకు ఫ్యూజ్ వైర్ వాడతాం. ఫ్యూజ్ వైర్ ఏమవుతుంది? ఒకానొక ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఒకానొక పాయింట్ దగ్గర కట్ అవుతుంది, కట్ అయి డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇంకా మీకు ఒకవేళ ఫ్యూజ్ వైర్ కట్ కాకపోతే ఏమవుతుంది? ఇంట్లో ఉన్న సాధనాలు డ్యామేజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్లో ఉండే ఫిలమెంట్ కూలిపోతుంది, అంటే బల్బ్ ఫెయిల్ అవుతుంది. సో అలాగే ట్యూబ్లైట్లో ఉండేటువంటి చోక్ కాలిపోతుంది, అలాగే ఫ్యాన్లో ఉండే మోటార్ వైండింగ్ కాలిపోవచ్చు, టీవీలో ఉండే పిక్చర్ ట్యూబ్ కూడా కాలిపోవచ్చు. ఇవన్నీ కూడా మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి, లాస్ ఇంకర్ చేస్తున్నాయి. అలాగే ఇంటరప్షన్ కూడా జరుగుతుంది, మనకు అంతరాయం కూడా కలుగుతుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఫ్యూజ్ వైర్ కట్ అవుతుంది. ఫ్యూజ్ వైర్ను ఉపయోగిస్తాం, అది కట్ అయిపోవాలి. అది కట్ కాకపోతే ఇవి డ్యామేజ్ అయిపోతాయి. అవి కట్ అయినా పర్లేదు, ఇవి డ్యామేజ్ కావద్దంటే ఫ్యూజ్ వైర్ కట్ అయిపోవాలి, అందుకోసం వాడతారు. మరి ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తాయి? సాధారణంగా చాలామంది నేను ఆఫ్లైన్లో అడిగినప్పుడు ఎవరు చెప్పరు, కానీ ఎప్పుడు వస్తాయి? ఎన్నో కారణాలు ఏవో చెప్తారు. ఎప్పుడు వస్తాయంటే సాధారణంగా ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు, గాలి దుమారం చేయగలిగినప్పుడు వస్తుంది. ఉరుములు మెరుపులప్పుడు వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? సాధారణంగా విద్యుత్ వైర్లన్నీ కూడా పోలుకు మధ్య తీగలు ఉంటాయి. సో అల్యూమినియంతో తయారు చేసినటువంటి తీగలు ఉంటాయి. ఇవి ఉత్తమ విద్యుత్ వాహకాలు కాబట్టి ఆ లైటనింగ్ నుండి, ఆ మెరుపు నుండి కూడా విద్యుత్ ప్రవహిస్తుంది, విద్యుత్ వాతావరణం కూడా ప్రవహిస్తుంది. ఇవి గాల్లో తేలున్నాయి కాబట్టి ఆ తీగల గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, సడన్గా పెరగడం తగ్గడం జరుగుతుంది. అది కట్ అవ్వకుండా వస్తుంది, దాని నుండి వచ్చేటువంటి కరెంటు, మెరుపు నుండి కరెంట్ ఉంటుంది, అందులో శక్తి ఉంటుంది, విద్యుత్ శక్తి ఉంటుంది. ఈ తీగల గుండా వెళ్ళినప్పుడు ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అందుకోసం మనకి ఇవన్నీ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు మా ఫ్యూజ్ వైర్ కట్ అవ్వాలి. మరి దీనికి ఉండాల్సినటువంటి ఫ్యూజ్ వైర్కి ఉండాల్సినటువంటి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్యూజ్ వైర్? ఫ్యూజ్ వైర్కి ఉండాల్సినటువంటి అభిలక్షణాలు ఏంటి? నంబర్ 1, దీనికి ఒకటి హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉండాలి, అత్యధిక నిరోధం ఉండాలి. అత్యధిక నిరోధం ఉండాలి. నంబర్ 2, లోవెస్ట్, అత్యధిక నిరోధం ఉండాలి. నంబర్ 2, లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్. అత్యల్ప ద్రవీభవన స్థానం ఉండాలి. చూడండి ఏది కరవుతుంది? సో మెల్టింగ్ పాయింట్ లోవెస్ట్ ఉండాలి, లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. చూడండి లో మెల్టింగ్ పాయింట్ అని ఎన్నిసార్లు ఇచ్చాడు? ఇక్కడ కూడా లో మెల్టింగ్ పాయింట్ ఇచ్చాడు. సో అంటే మనకి ఇక్కడ ఫస్ట్ కానీ సెకండ్ కానీ అవుతుంది, ఇంకా ఫస్ట్ కానీ థర్డ్ కానీ అవుతుంది. మనకి ఇదర్ ఫస్ట్ ఆర్ థర్డ్ అవుతుంది, ఇంకా సెకండ్ కానీ లేదా ఫోర్త్ కానీ అయ్యే ఛాన్స్ లేదు. సో ఎందుకంటే లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండాలి, హైయెస్ట్ రెసిస్టెన్స్ ఎందుకు ఉండాలి? అధిక నిరోధం గల వైర్నే ఫ్యూజ్ వైర్గా వాడాలి. నిరోధం అంటే ఏంటి? ప్రతి పదార్థం తన గుండా విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకిస్తుంది, దీన్నే విద్యుత్ నిరోధం అంటాం. ద ప్రాపర్టీ బై విచ్ ద మెటీరియల్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. సో ఉదాహరణకు మనం ఇనుప కడ్డీ గుండా విద్యుత్తును పంపిస్తే అది వేడెక్కుతుంది. ఎంత బాగా వేడెక్కుతుందంటే తన గుండా విద్యుత్తును పోనీయదు, అంటే తక్కువ విద్యుత్తును పోనిస్తుంది. అంటే అది ఎంత నిరోధం ఎంత ఎక్కువ ఉంటే అంత వేడెక్కుతుంది. మరి ఫ్యూజ్ వైర్ ఎప్పుడు కట్ అవుతుంది? అది వేడెక్కితేనే కట్ అవుతుంది, వేడెక్కేది కట్ కాదు. అదే మనం రాయి గుండా విద్యుత్తును పంపించినాం అనుకోండి, అది వేడెక్కదు. ఇనుము వేడెక్కుతుందంటే ఎంత బాగా వేడెక్కుతుందంటే అంత నిరోధిస్తుంది. మోర్ ఇట్ ఈస్ బికమింగ్ హాట్ మీన్స్ మోర్ ఇట్ ఈస్ రెసిస్టింగ్ ద కరెంట్ త్రూ ఇట్. ఎంత బాగా వేడెక్కుతుందంటే అంత బాగా విద్యుత్తును తనకుండా నిరోధిస్తుంది. దీన్నే విద్యుత్ నిరోధం అంటాం. మరి రాగి నిరోధించదు, తనకుండా విద్యుత్తును పోనిస్తుంది. కాబట్టి మరి బాగా అది కట్ అవ్వాలంటే వేడెక్కి కట్ అవ్వాలి. వేడెక్కవాలంటే ఏముండాలి? ఎంత హై రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే, రెసిస్టెన్స్ అనేది ఎంత ఎక్కువ ఉంటే
అంత బాగా వేడెక్కుతుంది. అప్పుడు వేడెక్కి కట్ అవుతుంది. అందుకోసం ఫ్యూజ్ వైర్ కట్ అయిన తర్వాత మీరు తీసి చూడండి. అవి తీసిన తర్వాత సర్క్యూట్ నుండి తీసిన తర్వాత పట్టుకోండి. అవి పట్టుకొని చూడండి, టెర్మినల్స్ పట్టుకొని చూడండి, ఆ చివర్లు పట్టుకొని చూడండి, చాలా వేడెక్కుంటాయి చూడండి. వేడెక్కి తీగ ఆల్రెడీ కరిగి కట్ అయిపోయింది, ఒక బిందు దగ్గర కట్ అయిపోయింది, తీగను పట్టుకున్న వేడెక్కుతుంది. కాబట్టి బాగా వేడెక్కాలి. ఆ వేడెక్కాలంటే హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉండాలి. హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉండాలి, మరి లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఎలా? అది కరగాలి. తొందరగా కరగాలి, త్వరగా కరగకూడదా? తొందరగా కరగాలి. అందుకోసం లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండాలి. దేర్ ఫోర్ లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్ హైయెస్ట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కండక్టివిటీ తక్కువ ఉంటుంది. అంటే హైయెస్ట్ లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్ అండ్ లోవెస్ట్ కండక్టివిటీ ఉండాలి. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఫోర్త్, ఇప్పుడు థర్డ్ కూడా రైట్ కాదు. సో ఎందుకు? రెసిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే కండక్టివిటీ అంత ఎక్కువ. ఇప్పుడు మన ఇనుప కడ్డీకి రెసిస్టెన్స్ ఎక్కువ, కండక్టివిటీ కూడా తక్కువే. రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి కండక్టివిటీ తక్కువ. అందుకోసమే మనం ఇళ్లల్లో కానీ హౌస్ వైరింగ్కు రాగి వాడతామా, కాపర్ వాడతామా, ఐరన్ వాడతామా? కాపరే వాడతాం. రాగి వాడతామా, ఇనుము వాడతామా? రాగి వాడతాం. మరి రాగి చాలా కాస్ట్లియర్, చాలా ప్రియమైంది, చాలా ఖరీదుతో కూడుకున్నటువంటిది. ఇనుము చీప్. ఇనుము ఒక కేజీ ఇనుము 100 రూపాయలకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కేజీ రాయి 1000 రూపాయలు ఉంటుంది. అయినా మనం రాగే వాడతాం. ఎందుకు? రాగిని నిరోధం తక్కువ, వాహకత ఎక్కువ. ఇనుము వాడితే ఏమైంది? ఇనుముకు నిరోధం ఎక్కువ కాబట్టి వాహకత తక్కువ కాబట్టి బల్బ్ అయితే తక్కువ వెలుతురిస్తుంది, ట్యూబ్ లైట్ అయినా తక్కువ వెలుతురిస్తుంది. దానికి ఇనుముతో కనెక్ట్ చేస్తే ఫ్యాన్ అయినా తక్కువ స్పీడ్తో తిరుగుతుంది. ఇంకా బాగా దాని నిరోధం ఎక్కువ కాబట్టి, రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి కండక్టివిటీ తక్కువ విద్యుత్ ప్రవహిస్తుంది. అంటే అవి తక్కువ దక్షతతో పనిచేస్తాయి వాహకాలు, ఆ సాధనాలు. సో లోవెస్ట్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. ఇంకా బాగా వేడెక్కి సర్క్యూట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. షార్ట్ సర్క్యూట్ అయిపోయి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకోసం మనం రాగినే వాడతాం. ఖరీదు ఎక్కువైందైనా పర్లేదు, రాగినే వాడతాం. కానీ ఫ్యూజ్ వైర్కి మాత్రం రాగి వాడకూడదు. ఎందుకంటే దానికి లీస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉందే ఉపయోగించాలి. లెడ్ నికెల్ ఐరన్తో తయారైనటువంటి దాన్నే వాడతాం మనం. ఐరన్ ఉంటుంది, అందులో ఫెర్రం, లెడ్ పీబీ మరియు నికెల్ ఎన్ఐ, వీటితో ఈ మిశ్రమ లోహాన్ని మాత్రమే మనం వాడతాం. సో ఇది ఫ్యూజ్ వైర్, దీంతో తయారు చేస్తాం. దీనికి హైయెస్ట్ రెసిస్టెన్స్ ఇనుము ఉంది కాబట్టి హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్. ఇవన్నీ కూడా మిశ్రమ లోహంతో వాడాం కాబట్టి హైయెస్ట్ రెసిస్టెన్స్, లోవెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉండాలి. లేదా ఇక్కడ హైయెస్ట్ రెసిస్టెన్స్, హైయెస్ట్ రెసిస్టెన్స్ అంటే కండక్టివిటీ తక్కువ, రెండు కరెక్టే. చాలా సందర్భాల్లో లో మెల్టింగ్ పాయింట్ హై రెసిస్టెన్స్ అని ఇస్తాడు, అది కూడా కరెక్టే. కానీ ఇక్కడ రెసిస్టెన్స్ ఇవ్వలేదు, కండక్టివిటీ ఇచ్చాడు. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే కండక్టివిటీ తక్కువ ఉంది. నిరోధం ఎక్కువ ఉందంటే వాహకత తక్కువ. అంటే ఇది అల్ప ద్రవ్యోగణ స్థానం కలిగి ఉండి అల్ప వాహకతను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? క్రింది వాక్యాలలో ఏది సరైంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఇంటర్సెక్ట్. అయస్కాంత అభివాహం అనేది ఒక సదిశారాశి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్. రెండు అయస్కాంత బలరేఖలు ఖండించుకుంటాయి. ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్ సర్ఫేస్ ఈజ్ 0. ఏదైనా సంవృత వలయంలో నికర అయస్కాంత అభివాహం 0. సో ఇట్స్ మ్యాగ్నెటిక్ పోల్స్ కోయిన్సైడ్ విత్ జియోమెట్రిక్ పోల్స్. భూమి యొక్క అయస్కాంత ధృవాలు భౌగోళిక ఉత్తర ధృవాలతో కలిసి ఉంటాయి. ఇది ఫస్ట్ రాంగ్ అండి. అలాగే అయస్కాంత అభివాహం అనేది ఒక సదిశా రాశి, ఇది అదిశా రాశి అండి. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ అన్నారు కాదు, ఇట్స్ ఏ స్కేలార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ కాదు, దీనికి పరిమాణం ఉంటుంది కానీ దిశ ఉండదు. కాబట్టి ఇది ఓన్లీ వెక్టార్ క్వాంటిటీ అని ఇస్తే కరెక్ట్. ఇది వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే కరెక్ట్. ఇది వెక్టార్ క్వాంటిటీ అని ఇచ్చాడు. దీనికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండదు. పరిమాణం దిశ రెండు ఉంటే అది వెక్టార్ అవుతుంది. కాబట్టి దీనికి పరిమాణం మాత్రం ఉండదు, దిశ ఉండదు. కాబట్టి స్కేలార్ క్వాంటిటీ అని ఇస్తే రైట్. కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్. అలాగే ఫోర్త్ ఇది కూడా రాంగ్. సో భూమి యొక్క అయస్కాంత క్షేత్ర, భూమి యొక్క అయస్కాంత ధృవాలు భౌగోళిక ఉత్తర దక్షిణ ధృవాలతో కలిసి ఉంటాయి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాగ్నెటిక్ నీడిల్ పట్టుకున్నాం అనుకోండి, ఎల్లప్పుడూ ఉత్తరాన్ని సూచిస్తుంది కదా, మనకు తెలుసు. ఉత్తర దక్షిణాన్ని సూచిస్తుంది, కరెక్ట్ ఉత్తర దక్షిణాన్ని సూచిస్తుంది.
కాబట్టి ఉత్తర దక్షిణము గుర్తుపట్టవచ్చు. అయితే మనం అనుకుంటాం కానీ కొంచెం తేడా ఉంటుంది. కరెక్ట్ ఉత్తర దక్షిణ దిశను సూచించదు. ఉత్తరం కంటే కొంచెం నార్త్ ఈస్ట్కు చూపిస్తుంది. కొంచెం తూర్పు వైపు ఇటువైపు చూస్తుంది. ఈ ఉత్తర ధ్రువం నార్త్ ఈస్ట్ చూపిస్తే ఇదేమో దక్షిణ ధ్రువం ఏమంటే సౌత్ వెస్ట్, కొంచెం వెస్ట్ వైపు తిరుగుతుంది. దక్షిణ ధ్రువం కొంచెం వెస్ట్ వైపు, సో నార్త్ పోల్ ఏమో కొంచెం ఈస్ట్ వైపు తిరుగుతుంది. ఇది నార్త్ ఈస్ట్ కొంచెం ఎంత అది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. జనరల్గా 7 to 18 degrees, 7 డిగ్రీల నుండి 18 డిగ్రీల తేడా మాత్రం చూపిస్తుంది. కాబట్టి ఇది రైట్ కాదు. దాంతో కలిసి ఉంటుంది, ఉత్తర దక్షిణ ధ్రువాలతో కలిసి ఉంటుంది. భూ అయస్కాంత రేఖ అనేది రాంగ్ ఆన్సర్. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ పోల్ అనేది జియోగ్రాఫికల్ పోల్స్తో కలిసి ఉంటాయి అనేది, కోయిన్సైడ్ అవుతాయి, ఏకీభవిస్తాయి అనేది రాంగ్. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అన్నాడు. అయస్కాంత బలరేఖలు ఖండించుకోవు, సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఖండించుకుంటాయి, ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్. సో ఇప్పుడు ఇది 2 అయస్కాంత బలరేఖలు ఖండించుకుంటాయి అనేది కూడా రాంగే. సో ఏది ద నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్ సర్ఫేస్ ఈజ్ 0. కాబట్టి ఏదైనా సంవృత వలయంలో నికర అయస్కాంత అభివాహం 0 లేదా నికర అభివాహాల, సో ద ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విల్ బి 0 అవుతుంది. కాబట్టి నికర అయస్కాంత క్షేత్ర తీవ్రతలు, ఏదైనా సంవృత వలయంలో అయస్కాంత అభివాహం మొత్తం 0 అవుతుంది. సో కాబట్టి నికర అయస్కాంత అభివాహం 0 అనేది రైట్ ఆన్సర్. వాట్ విల్ బి ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్ ఎట్ టెంపరేచర్ 25 degrees Celsius? ఎట్ టెంపరేచర్ 25 degrees Celsius, 25 degrees Celsius వద్ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఒక్కొక్క మాలిక్యూల్కి ఎంత ఉంటుంది? 25 degrees Celsius ఒక్కొక్క మాలిక్యూల్కి ఇది ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఇది ఎంత ఉంటుందంటే వాస్తవానికి 25 degrees Celsius వద్ద ఆదర్శ వాయువుకు ఒక అణువుకు ఉండేటువంటి సగటు గతిశక్తి. సో ఈ అణువులు ఏమంటే వేగంగా చలిస్తుంటాయి. సో ఆదర్శ వాయువు ఏది తీసుకున్నా కూడా పాత్రలో ఉన్నప్పుడు అవి చలిస్తూ ఉంటాయి. చలిస్తూ ఉండడం వల్ల, గమనం ఉండడం వల్ల అవి కలిగి ఉండే శక్తిని గతిశక్తి అంటాం, కైనెటిక్ ఎనర్జీ అంటాం. ద ఎనర్జీ పొసెస్డ్ బై ది ఆబ్జెక్ట్ డ్యూ టు వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఇస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది, 6.17 10 to the power 6.17 into 10 to the power -21 joules ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అన్ ఆల్ఫా పార్టికల్? క్రింది వాటిలో ఏది ఆల్ఫా కణాన్ని సూచిస్తుంది? ఆల్ఫా కణం అనేది ఏంటంటే ఆల్ఫా బీటా గామాల గురించి మనం చెప్పేసుకుంటాం. ఆల్ఫా బీటా గామా. ఈ ఆల్ఫా అనే కణం ఏంటంటే హీలియం కేంద్రకానికి సమానం. హీలియంలో 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి. 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు ఉంటాయి. హీలియంలో 2 ఎలక్ట్రాన్లు కూడా ఉంటాయి. అయితే ఎలక్ట్రాన్లు లేకుండా ఉండే కణమే హీలియం, ఆల్ఫా కణం. ఎలక్ట్రాన్లు లేకుండా ఉండే కణమే ఆల్ఫా కణం. సో హీలియంలో 2 ప్రోటాన్లు ఉంటాయి, దాన్నే పరమాణు సంఖ్య అంటాం. సాధారణంగా పరమాణు సంఖ్యను కింది వైపు సూచిస్తాం, అటామిక్ నంబర్. దెర్ విల్ బి 2 protons ఇన్ ద హీలియం, ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ హీలియం, అండ్ 2 protons ఉంటాయి. ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు రెండింటి కలిపి ద్రవ్యరాశి సంఖ్య అంటాం. సో అది 2 ప్రోటాన్లు 2 న్యూట్రాన్లు కాబట్టి మొత్తం దాని ద్రవ్యరాశి సంఖ్య అంటాం, మాస్ నంబర్ అంటాం. ఇక్కడ మాస్ నంబర్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, ద్రవ్యరాశి సంఖ్య. ద టోటల్ సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇదంతా ఏది ఇక్కడ చూడండి. సో కాబట్టి 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. అంటే ఈ ఆల్ఫా కణం అనేది హీలియం కేంద్రకానికి సమానం. మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ హీలియం. మరి మనకు బేసిక్ సైన్స్ తెలుసు, కెమిస్ట్రీలో హీలియంలో 2 ప్రోటాన్లు ఉంటాయి, 2 న్యూట్రాన్లు ఉంటాయి. 2 కలిపితేనే మనకు వచ్చేది మాస్ నెంబర్ వస్తుంది. కాబట్టి మాస్ నెంబర్ పైన సూచించేది మాస్ నెంబర్, కింద చూపించేది అటామిక్ నెంబర్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 2 ఉంటాయి కాబట్టి దీని అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెక్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Cu ఈజ్, Cu కాపర్ అనేది ఏంటి? సో దీని అటామిక్ నంబర్ చూడండి. ఆర్గాన్తో పాటు ఇక్కడ ఆర్గాన్తో పాటు ఆర్గాన్ అంటే 18, 18ను ఇక్కడ చూడండి, 18 10 28 29. కాపర్ దీని అటామిక్ నెంబర్ 29 ఏది ఉంటే అది కరెక్ట్. సో ఇక్కడ ఇందులో ఆర్గాన్లో మొత్తం 18 ఉంటాయి. కాపర్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటంటే 1s2 2s2 2p6 3s2 3p6, తర్వాత 3d10 ఉంటుంది, 3d10 తర్వాత 4s1 ఉంటుంది.
4s1 ఏదవుతుందంటే ఫోర్త్ అవుతుందండి, ఫోర్త్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 10th క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం హీలియం అంటాం. ఇక్కడ వరకు ఉన్నదాన్ని హీలియం, ఆర్గాన్కి సమానం ఇది. అంటే ఆర్గాన్ తర్వాత రాస్తాం దీన్ని. ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జడవాయు కాబట్టి. తర్వాత ఈ 3ds1 అని రాస్తాం. 3d10 4s1. ఇక్కడ ఏంటంటే 3d ఎందుకు వచ్చింది, 4s అనేది మొయిలర్ డయాగ్రామ్ అనేది ఉంటుంది దీన్ని ఫాలో అయ్యేటప్పుడు. సో ఆ మొయిలర్ డయాగ్రామ్ ఫాలో అవుతాం మనం. 3d10 4s1 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఇది కాపర్ రాగి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, రాగి యొక్క మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? క్రింది వాక్యాలలో ఏది సరైనది కాదు? ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటల్స్ బై విచ్ దే కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్ ఈజ్ కాల్డ్ మాలియబిలిటీ. లోహాలను పలిచని రేకులుగా మార్చగలగడాన్ని స్థరీకరణ అంటాము అన్నాడు. ఇది కరెక్టా? ద ప్రాపర్టీ బై విచ్ ద మెటల్స్ by which they can be beaten into sheets are called malleability. కాబట్టి దాన్ని మాలియబిలిటీ అనమండి, స్థరీకరణ అనము. స్థరీకరణ అంటే ఏంటంటే మనం ఏ ఆకృతిలో కావాలనుకుంటే ఆ ఆకృతిలో చేసుకోవడాన్నే స్థరీకరణ అంటాం. ఉదాహరణకు మనము గొడ్డలి తయారు చేయాలంటే ఒక కమ్మరి ఏం చేస్తాడు, ఆ ఇనుప దుక్కను బాగా వేడి చేసి గొడ్డలు తయారు చేస్తాడు. కొడవలంటే కొడవలి, కత్తి అంటే కత్తి తయారు చేస్తారు. వేడి చేయడం ద్వారా దాన్ని ఏ ఆకృతిలో అంటే ఆకృతిలో మార్చడాన్నే మాలియబిలిటీ అంటాం. కానీ షీట్స్గా మార్చడం కాదు. ఏ ఆకృతిలో అంటే ఆకృతిలో మార్చుకోవడమే మాలియబిలిటీ, కానీ ఓన్లీ షీట్స్గా మార్చడం కాదు. కాబట్టి ఫస్ట్ అనేది రాంగ్. ఇది ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ బై విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటూ వైర్స్ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. మరి లోహాన్ని వైర్ల రూపంలోకి మార్చడాన్ని తాంతావత అని అంటాం. ఇది కూడా కాదండి, ఇది కూడా కాదు. సో డక్టిలిటీ అంటే ఏంటంటే మనము అది ఆ లోహం దాని విరిగిపోకుండా బ్రేక్ డౌన్ కాకుండా ఏ ఆకృతిలో ఒక ఆకృతిలోకి మార్చడాన్ని డక్టిలిటీ అంటాం. దాన్ని తెలుగులో తాంతావత అంటాం. కాబట్టి బి కూడా రాంగే, 2. సో ఏవి సరైనవి అంటే నైదర్ ఏ అండ్ బి అనేది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ బోత్ ఏ అండ్ బి రైట్ అంటే కాదు, ఓన్లీ ఏ రైట్ అంటే కాదు, ఓన్లీ బి అంటే రైట్ అంటే కాదు, 2 కూడా రాంగే, 2 రాంగే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓర్స్ బై హీటింగ్ బియాండ్ ద మెల్టింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ బియాండ్ మెల్టింగ్. సో అధిక ద్రవీభవన స్థానాల వద్ద వేడి చేయడం ద్వారా వాటి ఖనిజాల నుండి లోహాలను వెలికి తీసే ప్రక్రియను ఏమంటారు? సో అవి కరిగేదానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్దకు వేడి చేస్తాం. ఆ వేడి చేసేదాన్ని ఏమంటాము? ద ప్రాసెస్ ఇన్ విచ్ ద మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓర్స్ బై హీటింగ్ బియాండ్ ద మెల్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్. ఆ లోహాలు మెల్ట్ అయ్యేదానికి, ద్రవీభవించేదానికి, కరిగేదానికంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు ఇంకా పెంచి ఆ లోహాలను మనం సంగ్రహిస్తాము, కలెక్ట్ చేస్తాం. దాన్ని ఏమంటాం? రోస్టింగ్ అంటామా, స్మెల్టింగ్ అంటామా, క్యాల్కినేషన్ అంటామా, ఎక్స్ట్రాక్టింగ్ అంటామా, భర్జనం అంటామా? రోస్టింగ్ అంటే భర్జనం అంటామా, స్మెల్టింగ్ అంటే ప్రగలనం అంటామా, భస్మీకరణం సో అంటే క్యాల్కులేషన్ అంటామా, అలాగే ఎక్స్ట్రాక్షన్ సంగ్రహం అంటామా? సో అంటే ఇక్కడ స్మెల్టింగ్ అంటాం. మనం వాటిని కరిగేదానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్దకు ఇంకా కరిగించి వాటిని సంగ్రహిస్తాం. మెటల్స్ని సంగ్రహించడాన్ని ఏమంటామంటే స్మెల్టింగ్ అంటాం. ద ప్రాసెస్ ఇన్ విచ్ ఎ మెటల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ బై ఓవర్ హీటింగ్ మోర్ దాన్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ కాల్డ్ స్మెల్టింగ్ అంటాం. దీన్ని స్మెల్టింగ్ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సో విచ్ ఈజ్ ద IUPAC నేమ్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ డిపిక్టెడ్ ఇన్ ద ఫిగర్? ఏది అంటే ఇక్కడ చూడండి, 1 మిథైల్ 2 ప్రొపైలా. సో 1 మిథైల్ 1 ప్రొపైలోహెక్సేనా, 1 మిథైల్ 3 ప్రొపైల్హెక్సేనా, సో 1 మిథైల్ 4 ప్రొపైల్హెక్సేనా. ఇక్కడ చూడండి, సో దీన్ని ఏమంటామంటే 1 మిథైల్ అంటాం. మిథైల్, సో మిథైల్ అంటే మిథైల్ CH3 CH4 కాబట్టి ఇక్కడ 1 మిథైల్ అంటాం. దాన్ని 1 మిథైల్ 3 ప్రొపైల్హెక్సేన్ అంటాం. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద
అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అసంతృప్త హైడ్రోకార్బన్లకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ హ్యావింగ్ ఎ సింగిల్ బాండ్ బిట్వీన్ దేర్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. కార్బన్ పరమాణువుల మధ్య ఏక సమయోజని ఏక బంధాన్ని కలిగి ఉంటే వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటాము. ఐడెంటిఫై ద కరెక్ట్ అన్నాడు. ఇది రాంగ్ అండి. ఏంటంటే అసంతృప్త అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి మధ్య ఏముంటుంది? కాంపౌండ్ ఏ బంధం ఉంటుంది? ద్విబంధం కానీ లేదా త్రిక బంధం కానీ ఉంటుంది. కార్బన్ పరమాణు మధ్య డబుల్ కోవలెంట్ బాండ్ కానీ లేదా ట్రిపుల్ కోవలెంట్ బాండ్ కానీ ఉంటే అవి అన్సాచురేటెడ్ అవుతాయి. అన్సాచురేటెడ్ మధ్య సింగిల్ కోవలెంట్ బాండ్ అన్నాడు. సింగిల్ కోవలెంట్ బాండ్ అన్సాచురేటెడ్ కావు, అవి సాచురేటెడ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్. అన్సాచురేటెడ్ కార్బన్ ఆటమ్స్లో కార్బన్ ఆటమ్స్ మధ్య డబుల్ కోవలెంట్ బాండ్ కానీ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ కానీ ఉంటుంది, అది రైట్. కానీ ఇక్కడ అన్సాచురేటెడ్ కార్బన్ ఆటమ్స్లో సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంటుంది అన్నాడు, కానీ కాదు. కాబట్టి రాంగ్ ఇది. కాబట్టి అసంతృప్త కార్బన్ పరమాణువుల్లో కార్బన్ అణువుల మధ్య ఏక బంధం ఉంటుంది లేదా ఏక సంయోజన బంధం ఉంటుంది అన్నాడు. ఫస్ట్ రాంగ్. కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ హ్యావింగ్ డబుల్ బాండ్స్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ బిట్వీన్ దేర్ కార్బన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్. కాబట్టి సెకండ్ అది రైట్ ఆన్సర్. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ అంటాం. అన్సాచురేటెడ్ మధ్య కార్బన్ ఆటం మధ్య డబుల్ కోవలెంట్ బాండ్ అంటే ద్విసమయోజనీయ బంధం కానీ లేదా త్రిక బంధం కానీ లేదా త్రిసమయోజన బంధం ట్రిపుల్ బాండ్ కానీ ఉంటుంది. ఇది రైట్. కాబట్టి సెకండ్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ సెకండ్ రైట్. కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధాలు లేదా త్రిబంధాలు కలిగి ఉండే వాటిని మనం అసంతృప్త హైడ్రోకార్బన్ అంటాం. కాబట్టి సెకండ్ రైట్. సెకండ్ అనేది రైట్. మిగతావన్నీ రాంగే ఉంటాయి. చూడండి, మిగతావన్నీ మనం చదివినా రాంగే ఉంటాయి. సో మిగతాయి కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ హ్యావింగ్ సింగిల్ బాండ్స్ బిట్వీన్ దేర్ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్. ఆక్సిజన్ ఆటమ్స్ ఉండవు ఇందులో, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్ అన్నాడు. కాబట్టి అన్సాచురేటెడ్ మధ్య కార్బన్ కాంపౌండ్స్ మధ్య ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి అన్నాడు. కాబట్టి కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ హ్యావింగ్ సింగిల్ బాండ్స్ బిట్వీన్ దేర్ ఆక్సిజన్ ఆటమ్స్, కాబట్టి మధ్యలో ఆక్సిజన్ ఆటమ్స్ ఉండవు. కాంపౌండ్స్ ఆఫ్ ది కార్బన్ హ్యావింగ్ డబుల్ ఆర్ ట్రిపుల్ కోవలెంట్ బాండ్స్ బిట్వీన్ దేర్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్ అంటారు. అన్సాచురేటెడ్ హైడ్రోజన్ ఆటమ్స్ అని ఉండవు. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఇక్కడ ఆక్సిజన్ అన్నాడు. కాబట్టి హైడ్రోజన్ మధ్య కాదు, కార్బన్ పరమాణువుల మధ్యనే పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. అంటే కార్బన్ పరమాణువుల మధ్య ఏక సమయోజన బంధం ఉంటే వాటిని సాచురేటెడ్ అంటాం. వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అంటాము. సంతృప్త వీటిని ఆల్కేన్లు అని కూడా అంటాం వీటిని. సో కాబట్టి మరి కార్బన్ పరమాణువుల మధ్య ద్విబంధం కానీ త్రిబంధం కానీ ఉంటే, డబుల్ కోవలెంట్ బాండ్ కానీ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ కానీ ఉంటే వాటిని అసంతృప్త హైడ్రోకార్బన్లు ఉంటామనేది దీని సారాంశం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంఖ్య ప్రకారం క్షారమృతిక లోహాల యొక్క సరైన క్రమం ఏంటి అన్నాడు. సరైన క్రమం ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అకార్డింగ్ టు అటామిక్ నంబర్? పరమాణు సంఖ్య ఆధారంగా ఇక్కడ ఎస్సెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఎస్సెండింగ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, దీన్ని ఈ రకంగా ఉంచితే ఇది ఎక్కడైతే ఉంటుందో ఈ టిప్ ఎక్కడైతే ఉంటుందో ఇది చిన్నదన్నమాట. దీన్ని నోజ్ అంటాం, దీన్ని మౌత్ అంటాం. ఇది మౌత్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. మౌత్ ఎక్కువ ఉంటే ఇది ఇటు సైడ్ పెద్ద ఉన్నట్టు, ఇటు సైడ్ చిన్నగా ఉన్నట్టు. ఏ చిన్నది ఏని పెద్ద అంటే పరమాణు సైజు పరమాణు సంఖ్య ఆధారంగా అటామిక్ నంబర్ అన్నాడు. అటామిక్ నంబర్ అంటే ఇటువైపు ఉన్న చిన్న అటామిక్ నంబర్, ఇటువైపు పెద్ద అటామిక్ నంబర్ ఉంటే కరెక్ట్ అన్నమాట అది. సో బెరీలియం అన్నాడు, బెరీలియం అన్నాడు. సో మెగ్నీషియం, బెరీలియం కంటే మెగ్నీషియం పెద్దదే. స్టాన్షియం కాల్షియం కూడా పెద్దదే. సో సాధారణంగా ఇవన్నీ కూడా బేరియం. సో బెరీలియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, తర్వాత కాల్షియం ఉండాలి. బెరీలియం తర్వాత మెగ్నీషియం తర్వాత కాల్షియం ఉండాలి. సో ఇవి ఉన్న ఈ ఆర్డర్ కరెక్ట్. ఈ ఆర్డర్ కూడా కరెక్ట్. ఈ స్టాన్షియం ఇక్కడ తప్పిపోయింది, ఇది కరెక్ట్ కాదు. బేరియం అన్నాడు, మెగ్నీషియం అన్నాడు, బెరీలియం అన్నాడు. బెరీలియం పరమాణు సంఖ్య ఇది 4 అండి, ఇది 4. సో ఇది 12. కాబట్టి 4 ఉన్న తర్వాత 12 తర్వాత మరియు
ఏముండాలి, తర్వాత కాల్షియం 20 ఉండాలి, 20. సో ముందు 4 ఉండాలి, తర్వాత 12 ఉండాలి, తర్వాత 20 ఉండాలి. ఇవి రెండు 20 కంటే పైన ఉన్నాయి. ఏ క్రమం అంటే సెకండ్ మాత్రం ఒక్కటే సూట్ అవుతుంది. ఇక్కడ ఇది సూట్ అవ్వట్లే, ఇది సూట్ అవ్వట్లే, ఇది సూట్ అవ్వట్లే. సో బెరీలియం ఎంత, బెరీలియం దీని ఎటామిక్ నంబర్ బెరీలియం 4. సో అలాగే మెగ్నీషియం 12 ఎటామిక్ నంబర్ పరమాణు సంఖ్య. కాల్షియం 20, కాల్షియం ఇది 20. కాబట్టి ఇది సరైన క్రమం. ఈ 3 ఇక్కడ ఉన్నాయి. సో జనరల్గా మనకు 30 లోపు ఉన్నవన్నీ కూడా మన పరమాణు సంఖ్యలు గుర్తుంటాయి. 30 తర్వాత ఎవరు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, అలాంటి అవసరం రాదు. సో బేరియం ఒకటి మాత్రం 56 ఉంటుంది. ఇది బేరియం 56 ఉంటుంది. దీనికి స్ట్రాన్షియం కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. అంటే బెరీలియం కంటే మెగ్నీషియం పరమాణు సంఖ్య ఎక్కువ, ఎందుకంటే ఇది 4, ఇది 12 కాబట్టి. మెగ్నీషియం కంటే కాల్షియం పరమాణు సంఖ్య ఎక్కువ, ఇది 12 అయితే ఇది 20 కాబట్టి. సో ఇది బేరియం 56. ఈ రెండింటి మధ్యలో స్ట్రాన్షియం ఈ 20కి 56 మధ్యలో ఉందన్నమాట దాని అర్థం. సో కాబట్టి ఇది సరైన క్రమం. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే కనీసం 20 వరకు పరమాణు సంఖ్యలు గుర్తుండాలి. 30 వరకు గుర్తుంటే మరీ మంచిది. 30 వరకు అటామిక్ నంబర్స్ 20 వరకు అందరు కంపల్సరీ గుర్తుండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. నెక్స్ట్ క్వశ్చన్. In which year did John Alexander Newlands propose new concept of the law of octaves, proposing the periodicity of chemical elements arranged in the order of the atomic number? సో ఏ సంవత్సరంలో జాన్ న్యూలాండ్స్ పరమాణు భారం పెరిగే క్రమంలో అమర్చబడిన రసాయన మూలకాల యొక్క ఆవర్తతను మరి అష్టక నియమాన్ని ప్రతిపాదించాడు. సో 1865లో ప్రతిపాదించాడు అండి. 1869 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్? సో పరమాణు భార మూలకాల ధర్మాలు వాటి మూలకాలను. సో ఈ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇయర్, మరి ఈయన ప్రపోజ్ చేసినటువంటి జాన్ న్యూలాండ్స్ ప్రపోజ్ చేసినటువంటి సిద్ధాంతం ఏంటి? జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్స్ పూర్తి పేరు. ఆయన మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ప్రతి 8వ మూలకం దాని మొదటి మూలకం యొక్క ధర్మాలను పునరావృతం చేస్తుందని చెప్పాడు. వెన్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దర్ అటామిక్ వెయిట్, దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ విల్ రిపీట్ ద సేమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నాడు. ఇది ప్రపోజ్ చేయడానికి ఆయన ఏం చేశాడు? సో మూలకాలన్నిటి పరమాణు భారాలు అటామిక్ వెయిట్ అన్ని కనుక్కొని వాటిని అసెండింగ్ ఆర్డర్లో అమర్చాడు. సో పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. ముందుగా తక్కువ పరమాణు భారం ఉన్నది ఏది? హైడ్రోజన్. ఆ తర్వాత హీలియం తీసుకున్నాడు, ఆ తర్వాత లిథియం. వీటన్నిటి పరమాణు భారాల తర్వాత బెరీలియం, ఆ తర్వాత బోరాన్, సో తర్వాత కార్బన్, తర్వాత నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్. ఈ రకంగా ఉంచాడు. ఆక్సిజన్ ఈ రకం మూలకాలని వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. మొదటి మూలకానికి మరి 8వ మూలకాలకు ఒకే ధర్మం ఉన్నట్టుగా ఆయన గమనించాడు. ఫస్ట్ అండ్ 8th ఎలిమెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ పరమాణు భారం 1 ఉన్నది, మేబీ హైడ్రోజన్ అయి ఉంటుంది, ఇక్కడ ఉంచాడు. హైడ్రోజన్ దాన్ని ఇక్కడ ఉంచాడు ముందు. సో కాబట్టి 1, 2 ఉన్నది ఇక్కడ ఉంచాడు. హీలియం అయి ఉంటుంది. 3 ఉన్నది ఇక్కడ ఉంచాడు. 4, 5 ఈ రకంగా 6, 7 ఈ రకంగా ప్రతి మూలకాన్ని వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. He arranged the elements in ascending order of their atomic weight. ప్రతి 8వ మూలకం మొదటి మూలకం ధర్మాన్ని పునరావృతం చేస్తున్నట్టు గమనించాడు. అంటే ఈ మూలకానికి ఈ మూలకం 8వది ఇది రెండింటికి ఒకే ధర్మం ఉన్నట్టు గమనించాడు. అలాగే 9వది 2వ దానికి 8వది రెండింటికి ఒకే ధర్మం ఉంటుంది. కాబట్టి 3వది 10వది 3వ దానికి 8వది అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి ఒకే ధర్మం ఉన్నట్టు గమనించాడు. అలాగే 11వది 4వ దాని ధర్మాన్ని పునరావృతం చేస్తున్నట్టు ఈ రెండింటికి ఒకే ధర్మం ఉన్నట్టు గమనించాడు. కాబట్టి మూలకాలని వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమం అమర్చినప్పుడు ప్రతి 8వ మూలకం దాని మొదటి మూలకం యొక్క ధర్మాలను పునరావృతం చేస్తుంది అనే సిద్ధాంతాన్ని ఈ జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్స్ అనేటువంటి శాస్త్రవేత్త 1865లో ప్రతిపాదించాడు. 1865లో ప్రతిపాదించాడు. దీన్ని అష్టక సిద్ధాంతం అంటాం. అష్టక సిద్ధాంతం థియరీ ఆఫ్ ఆక్టేవ్స్ అంటాం. ఎందుకంటే సప్త స్వరాలు అంటాం మనం సంగీతంలో సంగీత స్వరాలు. మరి హిందుస్థాన్ సంగీత స్వరాలు సా రి గా మా పా ద ని సా అనేవి. మళ్ళీ సా అనేది అష్టక స్వరం, ప్రథమ స్వరాన్ని పునరావృతం చేస్తుంది.
కాబట్టి ఇట్ ఈస్ రిపీటింగ్, 8th note is repeating that of the first one. Since it is similar to the musical note, the theory is also called theory of octaves. దీన్ని అష్టక సిద్ధాంతం అంటాం. 8వ స్వరం మొదటి స్వరాన్ని పునరావృతం చేస్తుంది. అలాగే ఉంది కాబట్టి దీన్ని కూడా ఈ రకంగా కూడా దీన్ని అష్టక సిద్ధాంతం అంటాం. 1865లో మరి జాన్ అలెగ్జాండర్ న్యూలాండ్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ H2SO3? H2SO3 హైడ్రోజన్ సల్ఫైడ్ సమ్మేళనంలో మూలకాల యొక్క శాతాలు ఏ విధంగా ఉన్నాయి? ఇందులో H2SO3 ఉన్నాడు, H2SO3 అన్నాడు. ఇందులో హైడ్రోజన్ ఎంత శాతం ఉంది, సల్ఫర్ ఎంత శాతం ఉంది, ఆక్సిజన్ ఎంత శాతం ఉందని ఇచ్చాడు. ముందు హైడ్రోజన్ రాయండి, తర్వాత సల్ఫర్ రాయండి, తర్వాత ఆక్సిజన్ రాయండి. సో ఒక హైడ్రోజన్ అయితే ఎంత? హైడ్రోజన్ పరమాణు సంఖ్య కూడా ద్రవ్యరాశి సంఖ్య కూడా ఒకటే. ఇది ఒకటి, హైడ్రోజన్ అయితే ఒకటి. సో మరి పరమాణు సంఖ్య ఒకటి, ద్రవ్యరాశి. హైడ్రోజన్లో న్యూట్రాన్లు లేవు, ప్రోటాన్లు న్యూట్రాన్లు మొత్తం కలిపి తీసుకున్న ఒకటే. ఒకే ఒక ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్ లేవు. కాబట్టి దీని పరమాణు సంఖ్య కూడా ద్రవ్యరాశి సంఖ్య కూడా ఒకటే. H11 అని రాస్తాం మనం. అదే హీలియంకి అయితే He24 అని రాస్తాం. ఎందుకంటే ఇక్కడ 2 ప్రోటాన్లు ఉంటాయి, 2 న్యూట్రాన్లు ఉంటాయి, 2 కలిపి వస్తాయి. ఇక్కడ న్యూట్రాన్ లేవు కాబట్టి 1 వస్తుంది, ఒకటి. ఒక హైడ్రోజన్ అయితే ఒకటి, 2 హైడ్రోజన్లు ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఏమవుతాయి? 2 అవుతుంది. కాబట్టి హైడ్రోజన్ 2 అవుతుంది. సల్ఫర్ ఎంత అవుతుంది? సల్ఫర్ దీని పరమాణు సంఖ్య సల్ఫర్ 16, ద్రవ్యరాశి సంఖ్య 32. కాబట్టి ఇది ఎంత అయింది? మొత్తం 32. S2 లేదు, S ఒకటే ఉంది, H2 ఉంది కాబట్టి 2తో గుణించినాం. సో అంటే 2 × 1 = 2 అన్నమాట. హైడ్రోజన్ పరమాణువు 2 ఉన్నాయి, ఒక్కొక్క హైడ్రోజన్ పరమాణువు ద్రవ్యరాశి 1 యూనిట్. అలాంటివి 2 ఉన్నాయి, 2 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి ఇక్కడ కాబట్టి. సో 2తో గుణించాం, 2 × 1 = 2. మరి సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, మాస్ నెంబర్ 32 కాబట్టి 32 యూనిట్స్. మనకు ఆక్సిజన్ అయితే ఓన్లీ ఆక్సిజన్ అయితే పర్లేదు. ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, ద్రవ్యరాశి సంఖ్య 32. ఇది 32 కాబట్టి 30, ఇది 32. మరి కానీ ఇక్కడ ఏముంది? O3 ఉంది, ఒక పరమాణు సంఖ్య 8, ద్రవ్యరాశి సంఖ్య 16 అండి. ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8, ద్రవ్యరాశి సంఖ్య 16, 16. ఇది 16. ఒక ఆక్సిజన్ అయితే పర్లేదు 16, ఓకే. అక్కడ ఏముంది? O3 ఉంది, O3 కాబట్టి 3 ఆక్సిజన్ పరమాణులు, ఒక ఆక్సిజన్ పరమాణు 16 యూనిట్లు. 3 ఎంత అవుతాయి అప్పుడు? 3 × 16, 16 × 3 48 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది? H2SO3 ఎంత అవుతుంది? H2SO3 మొత్తం అణుభారం ఎంత? ఇక్కడ హైడ్రోజన్ ఏమో H2 2 యూనిట్లు ప్లస్ సల్ఫర్ 32 యూనిట్లు ప్లస్ ఇదెంత? 48 యూనిట్లు. మొత్తం ఎంత అయింది? సో ఇది ఎంత అయింది? 48, 32, 50, 80, 82 అయింది, 82 అయింది. సో 82. అప్పుడు హైడ్రోజన్ ఎంత శాతం అవుతుంది? హైడ్రోజన్ శాతం అంటే 2/82 × 100, 2 × 8, 2/100. సో అది సల్ఫర్ అయితే ఎంత? సల్ఫర్ అయితే ఎంత అవుతుంది అది అంటే సల్ఫర్ 32/82 × 100 చేయండి, 100. ఆక్సిజన్ ఎంత? O3 ఎంత? ఇది H2. O3 ఎంత? అది 48, 48/82 × 100. అంటే ఇది దాదాపు 96 అంటే దాదాపు 50% కొంచెం తక్కువ ఉంది. ఏది? ఆక్సిజన్ 50%కు కొంచెం తక్కువ ఉన్నది రైట్ ఆన్సర్. సో 50% కొంచెం ఎక్కువ ఉంది. సో న్యూమరేటర్ 50% కొంచెం ఎక్కువ ఉన్నది ఏది అక్కడ? 50%కు ఎక్కువ ఉన్నది. సో ఇది అవుతుంది. సో మనం క్యాల్కులేటర్ చేసినట్లయితే కరెక్ట్ వస్తుందండి. ఇది క్యాల్కులేటర్తో ఇది 2 1s, ఇది 2 41s, 40తో ఇది 2.5 రెట్లు పోతుంది, 2.5%. ఇది 2.5% ఉండాలి. ఇది 58 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి, 48. సో కాబట్టి దీన్ని కనుక చేసినట్లయితే మనకు 24 వస్తుంది, ఇది 41 వస్తుంది. 41తో ఇది 2.5, 2.5 × 24 అంటే 48 + 12, 48 + 12 అవుతుంది. అంటే 60%కి దగ్గరన్నది ఆన్సర్. కాబట్టి ఇది 60%. ఇది లాస్ట్ ఆప్షన్ రైట్ అండి. ఈ రకంగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ హియర్ క్లాస్ అండ్ కామన్ నేమ్. ఓకే, క్లాసెస్ ఏమి ఇచ్చారు అండ్ వాటి నేమ్స్? క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి, సైనోఫైసి.
క్లోరోఫైసి అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉండేది. క్లోరోఫిల్ ఉంటే ఏ కలర్ ఉంటుంది? గ్రీన్ కలర్ ఉంటుంది. సో కాబట్టి గ్రీన్ ఆల్గేని క్లోరోఫైసి అంటారు. ఆ తర్వాత ఫియోఫైసి. ఫియోఫైసి అంటే ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గేని మనం ఫియోఫైసి అని అంటాం. ఓకేనా? సో సారీ, బ్లూ గ్రీన్ ఆల్గే కాదు, బ్రౌన్ ఆల్గే. ఓకే, నాట్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఫియోఫైసి అంటే ఏదంటే బ్రౌన్ ఆల్గే. బ్రౌన్ ఆల్గేని మనం ఫియోఫైసి అని పిలుస్తాం. రోడోఫైసి అంటే, రోడో అంటే రెడ్ ఆల్గే. సైనోఫైసి అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకేనా? సో క్లోరోఫైసి అంటే గ్రీన్ ఆల్గే, ఫియోఫైసి అంటే బ్రౌన్ ఆల్గే, రోడోఫైసి అంటే రెడ్ ఆల్గే, సైనోఫైసి అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది అప్పుడు? సో 2 ఫియోఫైసి 1 4 3 2 1 4 3. ఓకే, 2 1 4 3. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇవన్నీ ఆక్వాటిక్ ప్లాంట్స్ అండి, ఆల్గేస్ కిందకు వస్తాయి. ఏ ఫైలం కిందకు వస్తాయి ఇవి అని అంటే టాలోఫైటా ఫైలం కిందకు వస్తాయి. ఏ ఫైలం? టాలోఫైటా. ఓకే, ఎస్, ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following is a micronutrient and plays a role in cell division, cell growth, wound healing and the breakdown of carbohydrates? సో యాక్చువల్లీ ఏ మైక్రోన్యూట్రియంట్ సెల్ డివిజన్, సెల్స్ డివైడ్ అవ్వడానికి, తర్వాత ఏదైనా పుండ్లు గాయాలు తగిలినప్పుడు స్కిన్ ఎక్కడైనా కట్ అయితే ఆ టైంలో సెల్ డివిజన్ జరిగి సెల్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి ఆ గాయాలను మానపడానికి, హీల్ చేయడానికి, ప్లస్ కార్బోహైడ్రేట్ని బ్రేక్ చేయడానికి యూజ్ అయ్యే మినరల్ ఏది అని అంటే జింక్ అన్నమాట. ఇది జింక్. సో జింక్ వల్ల ఏం జరుగుతుంది? సెల్ డివిజన్. ఓకే, సెల్ డివిజన్ జరుగుతుంది, తర్వాత సెల్ గ్రోత్ జరుగుతుంది. సెల్ డివిజన్ జరుగుతుంది, సెల్ గ్రోత్ జరుగుతుంది, అండ్ వూండ్ హీలింగ్. సెల్ డివిజన్, సెల్ గ్రోత్, వూండ్ హీలింగ్. ఈ 3 ఫంక్షన్స్కి యూజ్ అయ్యే మినరల్ ఏది అని అంటే జింక్ అనేసి మనం చెప్పచ్చు. ఓకే, ఐరన్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్లో యూజ్ అయ్యేది ఐరన్. కాల్షియం బోన్కి అండ్ ఎనామిల్ స్ట్రెంత్కి రీజన్ ఏదంటే కాల్షియం. కాపర్ వల్ల ఏం జరుగుతుంది మనకి అని అంటే, కాపర్ పొల్యూషన్ వల్ల మనకి లైక్ మినిమాటా అనే డిసీజ్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇదేంటంటే వన్ ఆఫ్ ద మైక్రోన్యూట్రియంట్. ఇది కూడా బాడీ ఫ్లూయిడ్స్ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది, బట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, విచ్ ప్లాంట్ టిష్యూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ద స్టెమ్స్ అండ్ లీవ్స్? నేల నుండి కాండం మరియు ఆకులకు నీరు మరియు ఖనిజాలను రవాణా చేయడానికి ఏ మొక్క కణజాలం బాధ్యత వహిస్తుంది? జైలం, కొలెన్కైమా, పారెన్కైమా, ఫ్లోయం. సో వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టిష్యూ ఆల్వేస్ xylem. Phloem is food transportation tissue. So phloem is food transportation tissue and xylem is water transportation tissue. Okay, so xylem is water transportation tissue and phloem is food transportation tissue. Phloem is food transportation tissue. Parenchyma is a soft and smooth tissue. Okay, so it is involved in the performance of photosynthesis also. Why? Because parenchyma lo manaki chlorophyll pigments kuda untai. So due to that chlorophyll pigments only, they can also be involved in the photosynthesis process for the preparing of food materials. Okay, and collenchyma, it gives some mechanical support to the plant. So kabatti option 1 is the correct answer. Next, match the following. క్రింది వాటిని జతపరచండి. నేమ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఎఫెక్టెడ్ ఆర్గన్స్. అల్జీమర్స్ అంటే మెమరీ లాస్, మతిమరుపు అండి. మతిమరుపు దేనికి వస్తుంది? బ్రెయిన్కి వస్తుంది, అంతే కదా. అల్జీమర్స్, ఈ అల్జీమర్స్ B3 విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుందండి మతిమరుపు, గజనీస్ లాగా. ఓకే, నిన్న క్లాస్ ఈరోజు మర్చిపోవడం అలాంటిది గజనీస్. డిప్తీరియా ఈజ్ లంగ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది దేనికి వస్తుంది అని అంటే నోస్ అండ్ థ్రోట్కి వస్తుంది. దీనికి ఇంకో పేరుతో సోర్ థ్రోట్ అని కూడా పిలుస్తాం. డిప్తీరియాని ఇంకో పేరుతో ఏమంటారు? సోర్ థ్రోట్ అని కూడా పిలుస్తాం. అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని అంటే డిప్తీరియం అనేది మైకోబాక్టీరియం డిప్తీరియా వల్ల మనకి ఈ డిసీజ్ అనేది వస్తుంది. మైకోబాక్టీరియం డిప్తీరియా. గనేరియా, ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజ్ ఏనండి. రిప్రొడక్టివ్ ట్రాక్ అంటే పెనిస్ వజినా ఇన్ఫెక్షన్స్ అనమాట. సెక్షువల్ రిప్రొడక్టివ్ పార్ట్స్కి ఈ డిసీజ్ వస్తుంది. మమ్స్ వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్. దేనికి వస్తుంది అని అంటే సలైవరీ గ్లాండ్స్. మనకి సలైవరీ గ్లాండ్స్ 3 pairs ఉన్నాయి కదా. సో సబ్లింగ్వల్, సబ్మాండిబులర్, పెరోటిడ్ గ్లాండ్స్. ఆ మూడిట్లో పెరోటిడ్ గ్లాండ్స్కి డిసీజ్ వస్తుంది. ఏది? మమ్స్ అనే డిసీజ్. పెరోటిడ్ గ్లాండ్స్ మొత్తం ఇట్లా స్వెల్ అయిపోతాయి. సో దీనికి MMR అనే ఒక వ్యాక్సిన్ కూడా ఇస్తారు. మమ్స్కి ఇచ్చే వ్యాక్సిన్ MMR. డిపిటీకి, డిప్తీరియాకి ఇచ్చే వ్యాక్సిన్ DPT. అల్జీమర్స్ ఆల్సో ట్రీటబుల్. అండ్ నర్వస్ సిస్టంలో నర్వ్ సెల్ ఒకసారి చనిపోతే తిరిగి రావని చెప్తాం కదా, అలాగా. ఇంకా గనేరియాకి ప్రాపర్ మెడిసిన్, వ్యాక్సిన్ లేవు, ప్రికాషన్స్. ఓకే,
సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు దీనికి 3 అండ్ డిప్తీరియా అంటే డిప్తీరియా మీన్స్ 4, గనేరియా మీన్స్ 2, 1, 3 4 2 1, 3 4 2 1. So 3 4 2 1. So correct answer is 4. Option 4 is the correct answer. Okay. Yes. Next. The innermost part of the flower is called. So flower lo unde innermost part ni pistil anesi pilustam. Okay. The innermost part of the flower is called pistil. సో పువ్వు లోపలి భాగాన్ని ఏమంటారు అంటే అండకోశం అనేసి పిలుస్తారు. సెపెల్స్, కేసరావళి అనేవి బయట ఉంటాయి. ఆకర్షణ పత్రాలు కూడా బయటే ఉంటాయి, రక్షక పత్రాలు కూడా బయటే ఉంటాయి, కనపడుతూ ఉంటాయి మన కంటికి. అండకోశం మాత్రం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది అనమాట. ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ దిస్ ఈజ్ స్టిగ్మా అండ్ దిస్ ఈజ్ లైక్ స్టైల్ అండ్ ఇది అండకోశం లేదా ఓవరీ అంటాం. దీని లోపల అండాలు ఉంటాయి ఇలాగా. ఓకేనా? దీని లోపల అండాలు ఉంటాయి. అండ్ పోలన్ గ్రెయిన్స్ మేల్ పార్ట్స్ వచ్చి స్టెమెన్స్ అనేవి ఇలా ఉంటాయి. ఎల్లో కలర్ స్టెమెన్స్ ఇలా ఉంటాయి. ఇవి కూడా మనకు కనపడతాయి. ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, స్టెమెన్స్ కూడా కనపడతాయి. ఈ అండకోశం మాత్రం కనపడవు. దీని చుట్టూ గ్రీన్ కలర్ లో మనకు ఆకర్షక పత్రాలు అనేవి ఇలా ఉంటాయి. ఆకర్షక పత్రాలు అంటారు వీటిని. సో అండ్ పెటల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, పెటల్స్ ఇవి ఆకర్షణ పత్రాలు, ఇవి రక్షక పత్రాలు. ఇవేమో రక్షక పత్రాలు, ఇవేమో ఆకర్షక పత్రాలు. ఇవి పెటల్స్, ఇవి సెపెల్స్ అనేసి పిలుస్తాం. ఓకేనా? సో ఇవి సెపెల్స్, వీటిని సెపెల్స్ అంటాం. ఓకే, పటెల్స్ అంటే ఇవి రేకులు, పటెల్స్ అంటాం. పిస్టిల్ అంటే ఫీమేల్ పార్ట్, స్టమెన్ అంటే మేల్ పార్ట్, ఈ పార్ట్. ఓకే, లైక్ దట్. సో ఆప్షన్ 2 is right. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫౌండ్ ఇన్ ప్లాంట్ సెల్స్ ఓన్లీ? ప్లాంట్ సెల్లో మాత్రమే ఉండేది సెల్ వాల్. ఎందుకంటే అది సెల్ వాల్ అనేది అనిమల్ సెల్స్లో ఉండదు. మైటోకాండ్రియా రెండిట్లోనూ ఉంటుంది, న్యూక్లియస్ రెండిట్లోనూ ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్ కూడా రెండిట్లోనూ ఉంటుంది. యాక్చువల్లీ ప్లాంట్ సెల్స్కి అనిమల్ సెల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ప్లాంట్ సెల్ అండ్ అనిమల్ సెల్. ప్లాంట్ సెల్స్కి అనిమల్ సెల్స్కి డిఫరెన్స్ వచ్చి ప్లాంట్ సెల్స్లో సెల్ వాల్ ఉంటుంది, అనిమల్ సెల్స్లో ఉండదు. ప్లాంట్ సెల్స్లో పెద్ద పెద్ద వాక్యూల్స్ ఉంటాయి, అనిమల్ సెల్స్లో స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. అండ్ ప్లాంట్ సెల్స్లో ప్లాస్టిడ్స్ ఉంటాయి, ప్లాస్టిడ్స్ అనిమల్ సెల్స్లో ఉండవు. అండ్ అనిమల్ సెల్స్లో సెంట్రియోల్స్ ఉంటాయి, సెంట్రియోల్స్. ప్లాంట్ సెల్స్లో సెంట్రియోల్స్ ఉండవు. ఓకే, సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. న్యూక్లియస్ని బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అంటాం, మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అనేసి పిలుస్తాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ? బ్లడ్, బోను రెండు కనెక్టివ్ టిష్యూ. ఓకేనా? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అన్నారు. సో కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, బోను రెండు, కాబట్టి ఏబి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబి. లిగమెంట్ అనేది కనెక్టివ్ టిష్యూలోకి రాదండి. లిగమెంట్, టెండాన్ ఇవి రెండు కనెక్టివ్ టిష్యూస్లోకి రావు. బోన్ మజిల్తోని బ్లడ్తోని కనెక్షన్లో ఉంటుంది. బ్లడ్ కూడా బాడీలో ఉండే అన్ని పార్ట్స్తోని బ్లడ్ కనెక్షన్లో ఉంటుంది, కాబట్టి ఇవి రెండే. స్టడీ ఆఫ్ బ్లడ్ హెమటాలజీ అంటారు. బాడీలో 5 లీటర్స్ బ్లడ్ మినిమం ఉండాలి, 5 to 6 లీటర్స్. స్టడీ ఆఫ్ బోన్ ఆస్టియాలజీ అని అంటారు. సో 206 బోన్స్ అడల్ట్స్లో, 300 బోన్స్ చిల్డ్రన్లో ఉంటుంది. లిగమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ద కనెక్టివిటీ టిష్యూ ఇన్ బిట్వీన్ 2 bones ఈస్ కాల్డ్ లిగమెంట్. 2 bonesని కలుపుతూ ఉండే ఒక పార్ట్ని మనము, అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ కంప్లీట్ కనెక్టివ్ టిష్యూ. సో కలుపుతూ ఉంటుంది 2 bonesని, కాబట్టి అది కనెక్టివ్ టిష్యూ కింద మనం కన్సిడర్ చేయమండి. 2 bonesని కలుపుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో కనెక్టివ్ టిష్యూ. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కనెక్టివిటీ టిష్యూ. సో బ్లడ్ అండ్ బోన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, what is the percentage of carbon dioxide in the air exhaled by human lungs? ఓకే, ఎక్సెల్ ప్రాసెస్లో గ్యాసెస్ ఏం తీసుకుంటాం, ఎంత పర్సెంట్ తీసుకుంటాం, అండ్ ఇన్హేల్ ప్రాసెస్లో ఎంత తీసుకుంటాం, ఎక్సెల్లో ఎంత వదులుతాం. ఓకే, ఇన్హేల్ ప్రాసెస్లో ఏమేం గ్యాసెస్ ఎంత పర్సెంట్ తీసుకుంటాం, ఎక్సెల్లో ఎంత వదులుతాం. నైట్రోజన్ అయితే 78% మనము తీసుకుంటాం, వదిలేది కూడా 78%. ఆక్సిజన్ ఏమో తీసుకునేది 21%, వదిలేది 16%. కార్బన్ డైఆక్సైడ్ ఏమో తీసుకునేది 0.03%, వదిలేది 4.4%. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఇన్హేల్ అడిగాడా, ఎక్సెల్ అడిగాడా? ఎక్సెల్ అడిగాడు. సో ఎక్సెల్ అడిగాడు కాబట్టి 4.4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కార్బన్ డైఆక్సైడ్ని 4.4 వదులుతాం. ఓకే, ఆక్సిజన్ అయితే 16%, నైట్రోజన్ 78. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ ద ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్?
ప్లాంట్ కింగ్డమ్ యొక్క ఆంఫిబియన్స్ ఏవంటే బ్రయోఫైట్స్. సో ఈ బ్రయోఫైట్స్ మనకి వాటర్ అండ్ సాయిల్, వాటర్లోను సాయిల్ మీద రెండిట్లోనూ సర్వే అవుతాయి అన్నమాట. సో వీటినే మనం బ్రయోఫైట్స్ అనేసి పిలుస్తాం. వాటర్లో సాయిల్లో రెండిటిపైన సర్వే అవుతాయి. సో దట్ ఈస్ లైక్ బ్రయోఫైట్స్. అండ్ బ్రయోఫైట్స్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏవంటే మాసస్ అండ్ లివర్ వర్డ్స్, ఇవి రెండు. యాంజియోస్పోమ్స్ అంటే ఏంటి? యాంజియోస్పోమ్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి మనకి, మోనోకాట్లిడాన్స్, డైకాట్లిడాన్స్. థాలోఫైట్ అంటే ఆల్గేస్ ఫంగస్ థాలోఫైట్కి ఎగ్జాంపుల్. జిమ్నోస్పోమ్స్ అంటే కోన్ షేప్డ్ ఫ్లవర్ ఉంటాయి, బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ డెవలప్డ్ ప్లాంట్స్ ఇవే జిమ్నోస్పోమ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ సైకస్, పైనస్ అండ్ జింకో బిలోబా, సిద్రాస్, ఈ ప్లాంట్స్ అన్ని కూడా జిమ్నోస్పోమ్స్కి ఎగ్జాంపుల్.